Hello students, happy evening. Mohan Reddy, Hari, Rajesh, Satvik, Nani Gamer Vaichi, Sai Teja. Okay, I will try to tell in easy way. Okay na? Indian, hi. Shiva Shyam, hi. Happy evening. Good night. Visham Sharat, good night. Okay na? If you are getting sleepy, no problem. Happy evening, Sabha, Shiva, Sahitya, hi. ఓకే ఫటాఫట్ ఒకసారి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి అట్లీస్ట్. ఓకేనా? ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ ఆర్ గుడ్ నైట్ మన స్టూడెంట్ చెప్పినట్టు. ఓకేనా? సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వాట్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, యాక్చువల్గా మనం స్టార్ట్ చేసాం, టుడే వీఆర్ స్టార్టింగ్ అని చెప్తున్నాను. ఏంటి, యాక్చువల్గా మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ స్టార్ట్ చేసాం పిల్లలు. ఓకేనా? ఇది 28 days క్రాష్ కోర్స్ సిరీస్. ఇది వీడియో నెంబర్ 7. ఎవరైతే ఇంకా వీడియోస్ చూడలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత, లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఈ క్లాస్ వినండి. ఓకేనా? ప్లీజ్ పెన్ అండ్ బుక్ తీసుకొని డిస్టర్బెన్స్ లేని ప్లేస్ వెళ్ళి కూర్చోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అటామిక్ స్ట్రక్చర్ పైన మనం ఆల్రెడీ 2 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి ఏపీ ఎంసెట్ ఫేవరెట్ క్వశ్చనింగ్ ఏరియా, ఇంకోటి ఏంటి టీఎస్ ఎంసెట్ ఫేవరెట్ క్వశ్చనింగ్ ఏరియా. సో ఏపీ ఎంసెట్ ఫేవరెట్ క్వశ్చనింగ్ ఏరియా ఏంటి? డి బ్రోగ్లీ వేవ్ లెంత్. అండ్ టిఎస్ ఎంసెట్ యొక్క ఫేవరెట్ క్వశ్చనింగ్ ఏరియా ఏంటిది? ఆబ్వియస్లీ క్వాంటమ్ నంబర్స్. ఓకేనా? సో ఆ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని మనం చెప్పుకుందాం. ఓకేనా? అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా? 1 మార్క్ మనం ఆల్రెడీ మోస్ట్లీ కంప్లీట్ చేసేసాం. 1 మార్క్ షూర్ వస్తుంది అన్నిట్లోకి వెళ్ళి. బట్ ఇంకా 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది డౌట్. ఓకేనా? సో ఇంకా 2 మార్క్స్ ఎక్కడి నుంచి రావడానికి ఛాన్స్ ఉందంటే బోర్ అటామిక్ మోడల్ నుంచి. అండ్ దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, రేడియస్ కనుక్కోవడానికి, ఎనర్జీ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది, ఒకటి. అండ్ 2, హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్. ఓకేనా? హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్, దీని మీద క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, స్పెక్ట్రల్ లైన్స్ అండ్ లైమన్ సిరీస్, బామర్ సిరీస్, పాస్చై, బ్రాకెట్, ఫండ్ సిరీస్ ఉన్నాయి కదా. సో వీటి నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ 4th అండ్ 5th ఏంటంటే చాలా సింపుల్. ఒకటి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అండ్ ఇంకోటి ఏంటంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ఒక కాంపౌండ్ ఇస్తాడు, ఒక ఐసోటోప్ ఇస్తాడు, దాంట్లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమంటారు. సో ఈ 5 టాపిక్స్ ఈ క్లాస్ లో కవర్ చేయబోతున్నాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, క్లాస్ లోకి వెళ్లే ముందు ఒక డిస్క్లైమర్ వేసి మీకు అందరికి చెప్తున్నాను, 20 మెంబర్స్ క్లాస్ లో ఉన్నారు. ఓకేనా? సో నో అనూష్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అన్నట్టు. ఓకేనా? సి హియర్, న్యూమరికల్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా తెలిసి ఉండాలి, అర్థమవుతుందా? ఫార్ములాస్ నేను చెప్తాను. క్యాలిక్యులేషన్స్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి, అట్లీస్ట్ మినిమం క్యాలిక్యులేషన్. మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏ విధంగానైతే చేయగలుగుతారు ఏదైనా కూడా, అర్థమవుతుందా? బట్ బైపీసీ వాళ్ళకే కొంచెం ప్రాబ్లం, ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్స్ ప్రాబ్లం వస్తాయి, క్యాలిక్యులేషన్స్ మ్యానిపులేషన్స్ లో. ఓకేనా? బాలయ్య బాబులు అక్కడ. ఓకేనా? సో బోర్ అనేటువంటిది ఎక్కడ కొట్టకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. కంటెంట్ చెప్తాను, క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా? సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది, లాస్ట్ వరకు ఉంటేనే మీకు ప్రతి మోడల్ అనేటువంటిది ఖచ్చితంగా ఐడియా అనేటువంటిది వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా షెల్ వి స్టార్ట్? ఎస్ సార్, హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ సార్?
వీ హ్యావ్ టు రిమెంబర్ బెటా, బికాస్ ఎప్పుడు వచ్చారు మీరు, ఎప్పుడు వచ్చి మీరు చెప్పండి సార్ మాకు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలని ఎప్పుడు వచ్చి అడుగుతున్నారు? 1 month ముందు, 20 days ముందు వచ్చి అడుగుతున్నారు. అదే ఎప్పటి నుంచో అట్లీస్ట్ ఒక 3-4 months ముందు నుంచి వచ్చినా కూడా మేము హెల్ప్ చేసేటోళ్ళం. ఓకేనా? అప్పుడు స్టూడెంట్స్ లేకుండా హెల్ప్ చేద్దామంటే ఇప్పుడేమో వస్తూనే ఉన్నారు. ఓకేనా? ఓకే ఓకే 22 members లైవ్ లో ఉన్నారు. అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే ఎస్ సిహర్ బేటా, బోర్ అటామిక్ మోడల్లో నేను క్రాష్ కోర్స్ వీడియోలో ఒక చెప్పాను. ఓకేనా? బోర్ అటామిక్ మోడల్ గురించి మొత్తం క్వశ్చన్స్ అడగట్లేదు. ఓకేనా? ఒక పాయింట్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఆ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటమ్. బోర్ ఏం చేసిండు? బోర్ తాతయ్య మనకు హైడ్రోజన్ ఆటమ్ గురించి చెప్పిండు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైడ్రోజన్ ఆటమ్ అనుకుందాం. ఓకేనా? సి హియర్, దీంట్లో ఏం చెప్పాడంటే హైడ్రోజన్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ దీన్ని ఏమంటాం? కే ఎల్ ఇంకోటి ఉందనుకోండి, ఎం ఇంకోటి ఉందనుకోండి, ఎన్. అర్థమవుతుందా? సో ఇలా అంటారని చెప్పుకున్నా, దీన్ని 1 అంటారు, దీన్ని 2, దీన్ని 3, దీన్ని 4 అంటారని చెప్పుకున్నాం. అర్థమవుతుందా? సో బోర్ అటామిక్ మోడల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు ఏంటంటే, ఎలక్ట్రాన్ అనేటువంటిది, అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ అనేటువంటిది ఫస్ట్ షెల్లో నుంచి లాస్ట్ షెల్లోకి జంప్ చేయొచ్చు, లేదా ఫస్ట్ షెల్ నుంచి 4th షెల్లోకి జంప్ చేయొచ్చు, లేదా 4th షెల్లో ఉన్నది తక్కువ షెల్ కూడా రావచ్చు అని చెప్పాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేటువంటిది తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి షెల్ నుంచి ఎక్కువ ఎనర్జీ, అంటే ఐ మీన్ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసింది అనుకోండి, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ లెవెల్, ఇదేంటిది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ కదా, సెకండ్ ఎనర్జీ లెవెల్ నుంచి ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేసిన అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి జంప్ చేసింది అనుకోండి. ఓకేనా? అప్పుడేమైపోద్ది? ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకేనా అని చెప్పాడు. అండ్ ఒకవేళ ఫస్ట్ నుంచి పైన సెకండ్ ఫ్లోర్కి జంప్ చేసిన అనుకోండి, డైరెక్ట్గా మెట్లు ఎక్కలేదు, ఫస్ట్ నుంచి డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి జంప్ చేసిన అనుకోండి, అంటే ఏంటిది? లోవర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేసిండు. అప్పుడు ఏమైపోద్ది? ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? గట్టిగా తింటేనే కదా మనం అంత పైకి వెళ్ళగలుగుతాం. ఓకేనా? బాగా తింటే బాగా ఎనర్జీ వస్తేనే కదా. అంటే ఫస్ట్ మనం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని పై దానికి వెళ్ళాలి, హయ్యర్ ఎనర్జీ లెవెల్కి. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఏం తినలేదు, నువ్వు 3rd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి దూకడం అంటే ఈజీనా కాదా? ఎలాగైనా తిన్నా తినకపోయినా ఆడికెళ్ళి దూకడమేనా? ఆడికెళ్ళి ఇట్లా దూకుతా అయిపోతుంది. దానికి ఏమైనా ఎనర్జీ అవసరమా? ఏం అవసరం లేదు. గాలిలో తేలిపోతాం, కింద పడతాం, పైకి వెళ్ళిపోతాం, అంతే. ఓకేనా? గాలి నుంచి గాలికి. ఓకే, అది పక్కన పెట్టేసండి. ఓకేనా? సో లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తేనేమో ఎనర్జీ అబ్జర్వ్, హయ్యర్ నుంచి కిందికి వస్తేనేమో ఎనర్జీ రిలీజ్. ఓకేనా? ఈ పాయింట్ చెప్పిండు. ఓకే, సో ఈ పాయింట్ మీద మనకు ఎన్ని అంటే ఒక 3-4 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి, లేదా లోవర్ నుంచి హయ్యర్కి దూకింది అనుకుందాం, అప్పుడు సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి దూకింది అనుకుందాం ఎలక్ట్రాన్ అనేటువంటిది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, అది ఇక్కడికి జంప్ చేసింది అనుకున్నప్పుడు అప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ చేసింది? ఎనర్జీ అర్థమవుతుందా? ఎంత ఎనర్జీ రిలీజ్ చేసింది దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ ఈ మధ్యలో రేడియస్ ఏంటి? అర్థమవుతుందా? దూరం ఎంత? సో రేడియస్కో ఫార్ములా ఉంటుంది, అర్థమవుతుందా? అండ్ వీటి మధ్యలో కైనెటిక్ ఎనర్జీ ఎంత? అర్థమవుతుందా? కైనెటిక్ ఎనర్జీ ఎంత? వీటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? సో ప్రతి దానికి మనకు ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. క్లియర్ బచ్చో? ఓకే, బ్యాడ్ మెసేజ్ వస్తున్నాయి, తీసి పడేస్తాను. ఓకేనా? ఒక్క నిమిషం. ఉంటారమ్మా, సన్యాసులు కూడా ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. క్లాస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరిని పట్టించుకోవాలా, ఎవరిని పట్టించుకోవద్దు అనేది మన పైనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని పట్టించుకోవద్దు అనేది మన పైనే ఆధారపడి ఉంటుంది. ఒక్క సెకండ్, ఎక్కడికి వెళ్ళారు పిల్లడు? నాకు లైవ్ క్లాస్ కనిపించట్లా. ఓకే, నో ప్రాబ్లం. పట్టించుకోకండి, ఎవరిని పట్టించుకోకండి. బ్లాక్ కొట్టేసండి. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే దాని మీద క్లిక్ చేయండి, బ్లాక్ కనబడుతుంది, కొట్టేసేయండి, ఓ పీడ వదిలిపోద్ది. ఓకేనా? మీకు ఈ క్లాస్ అయిపోదాకా వాడు కనిపించాడు. ఓకేనా? సి హియర్ ద ఫస్ట్ ఫార్ములా క్యాలిక్యులేషన్స్. రేడియస్ మీద కావచ్చు, వెలాసిటీ ఎంత వేగంతో ఒక దగ్గర నుంచి ఒక దగ్గర జంప్ అయింది, లేదా కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, లేదా టోటల్ ఎనర్జీ కావచ్చు, వీటిపైన మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సి హియర్ లెట్ us డిస్కస్ ద ఫస్ట్ ఫార్ములా, ఆర్ఎన్. అర్థమవుతుందా? ఆర్ఎన్ అంటే ఏంటిది చెప్పండి? ఆర్ఎన్ అంటే ఏంటి చెప్పండి?
అంటే రేడియస్ ఆఫ్ nth ఆర్బిటాల్, రేడియస్ ఆఫ్ nth ఆర్బిటాల్. సో దానికి ఫార్ములా ఏంటంటే ఇది. సి హియర్, ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మనకంత అనవసరం లేదు, మనకంత అనవసరం. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మనకు అనవసరం ఇక్కడ వరకు. ఓకేనా. సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిటాల్, nth ఆర్బిటాల్ ని ఏ విధంగా కనుక్కుంటాం చెప్పండి బేటా. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ nth ఆర్బిటాల్. సి హియర్, ఇది యాంగస్ట్రామ్స్ లో. ఓకేనా. సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిటాల్ ని ఎలా కనుక్కుంటాం, 0.53 ఇంటూ n స్క్వేర్ అండ్ బై జెడ్, n స్క్వేర్ బై జెడ్. సి హియర్, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు షెల్ నెంబర్, z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు షెల్ నెంబర్, z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా, సింపుల్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను, కాన్సన్ట్రేట్ గా వినండి. క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ షెల్స్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్, ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా, ఏం కనుక్కోమంటున్నాడు, రేడియస్ కనుక్కోమంటున్నాడు. సి హియర్ రేడియస్, సి హియర్ ఈ ఫార్ములాలో n అంటేనేమో షెల్ నెంబర్, z ఈజ్ ఈక్వల్ టు ఎంత, అటామిక్ నెంబర్. సి హియర్ మనకి ఏం కనుక్కోమంటున్నాడు, రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిటాల్, థర్డ్ ఆర్బిటాల్. రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది, సి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫార్ములా. సి హియర్, ఇది రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా, రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా. సి హియర్ మనకు 0.53 ఇంటూ, ఇక్కడ మనకి ఎన్ని ఉంది, n స్క్వేర్ అంటే ఎంత బేటా, n స్క్వేర్ అంటే ఎంత బేటా చెప్పండి. n స్క్వేర్ మీన్స్ వాట్, n స్క్వేర్ మీన్స్ వాట్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ ఆటమ్ లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి బేటా, ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, సింపుల్ గా ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, ఒక ఎలక్ట్రాన్ రాసేసాం. 1 స్క్వేర్. జెడ్ ఎంత ఉంటుంది, జెడ్ వాల్యూ, జెడ్ మీన్స్ వాట్, అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఎంత బేటా, 1. 1 స్క్వేర్ బై 1 అంతే. సి దీని ఆన్సర్ మనకి ఎంత వస్తుంది బేటా, 0.53 ఇంటూ 1 యాంగ్స్ట్రామ్. అర్థమవుతుందా, అంటే 0.53 వస్తుంది. అర్థమవుతుందా. ద రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఫస్ట్ ఆర్బిటాల్, హైడ్రోజన్ లో ఫస్ట్ ఆర్బిటాల్ యొక్క రేడియస్ ఎంత, రేడియస్ ఎంత, 0.53 ఇంటూ 1 అంటే 0.53 యాంగ్స్ట్రామ్స్ అన్నట్టు. క్లియరా. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిటాల్స్ కూడా ట్రై చేయండి. సి హియర్ 0.53 ఇంటూ n అంటే ఎంత, నంబర్ ఆఫ్ సెల్స్. ఇక్కడ సెకండ్ ఆర్బిటాల్ యొక్క రేడియస్ అనుకుంటున్నాం. ఓకేనా. సో 2 స్క్వేర్ బై 1 అండ్ యాంగ్స్ట్రామ్స్. ఓకే, 2 స్క్వేర్ అంటే ఎంత, 4 బై 1. సి 0.53 ఇంటూ 4 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా, 0.53 ఇంటూ 4 యాంగ్స్ట్రామ్స్. క్లియరా. నెక్స్ట్ R3 వాల్యూ అంటే రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిటాల్. సి హియర్ 0.53 ఇంటూ 9 బై 1. ఎస్, వెరీ గుడ్. రామం కళ్యాణం వెరీ గుడ్. శ్యామ్ వెరీ గుడ్. అనుష్ వెరీ గుడ్. నాగకుమార్ వెరీ గుడ్. ఓకేనా. సి హియర్ 0.53 ఇంటూ ఎంత, 9 బై 1. 9 బై 1 అంటే ఎంత, 0.53 ఇంటూ 9 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా, క్యాలిక్యులేట్ అయితే ఆడ కూడా వాల్యూ వస్తుంది. ఓకేనా. సి హియర్ నెక్స్ట్ nth ఆర్బిటాల్, nth ఆర్బిటాల్ది అనుకోమన్నాడు అనుకోండి, అర్థమవుతుందా. n నెంబర్ ఆఫ్ మనకి షెల్స్ అనేటువంటి ఉంటాయి, n అని ఉండొచ్చు. ఓకేనా. ఓకేనా. సి హియర్ 0.53 ఇంటూ n స్క్వేర్. జెడ్ వాల్యూ ఎంత, 1. జెడ్ వాల్యూ ఎంత, 1 గా బేటా. ఇక్కడ జస్ట్ మనకి ఎంత, జెడ్ n స్క్వేర్ బై 1 వస్తుంది, అంటే 0.53 ఇంటూ n స్క్వేర్ వస్తుంది ఆన్సర్. ఓకేనా, n స్క్వేర్ వస్తుంది ఆన్సర్. క్లియరా. ఓకే, రేడియస్ ని ఈ విధంగా కనుక్కుంటాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను, ఫస్ట్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. సి హియర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ హ్యావ్ సేమ్ రేడియస్ యాజ్ ఫస్ట్ షెల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ యొక్క ఫస్ట్ షెల్ కి ఎంతైతే రేడియస్ ఉంటుందో కింద ఇచ్చినటువంటి ఆప్షన్ లో దేనికి దానిలాగానే సేమ్ ఉంటుంది. ఓకేనా, చెప్పండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, హైడ్రోజన్ యొక్క ఫస్ట్ షెల్ యొక్క రేడియస్ కనుక్కోవాలి. మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా. సి హియర్, హైడ్రోజన్ యొక్క ఫస్ట్ షెల్ యొక్క రేడియస్ ఎంత, 0.53 యాంగ్స్ట్రమ్స్. ఓకేనా. సో సేమ్ 0.53 యాంగ్స్ట్రమ్స్ ఉన్నది ఏంటి, కింద వేటికి సేమ్ 0.1 యాంగ్స్ట్రమ్స్ ఉంటాయి, 0.53 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది. అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. కింద ఇచ్చినటువంటి ఏ ఆప్షన్ లో సేమ్ ఉంటుందని అడుగుతున్నాడు. ఓకేనా, చెప్పండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇక్కడ ఆన్సర్ చేశాను చూడండి. ఇక్కడ సి హియర్, దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే సార్, ఫార్ములా. సో ఫస్ట్ దాని ఎంత, సి హియర్ 0.53 బై 4/3 యాంగ్స్ట్రమ్స్. 4/3 యాంగ్స్ట్రమ్స్. ఎలా 4/3 యాంగ్స్ట్రమ్స్ చెప్పండి. సి హియర్, ఇదేంటిది n2 n ఈక్వల్ ఎంత, 2 బేటా. ఇక్కడ n ఈక్వల్ టు 2. సి హియర్, అందుకనే ఇది ఎంత, 2 స్క్వేర్ అండ్ బై 3. అండ్ ఫస్ట్ దానికి సి హియర్, ఫస్ట్ ఇక్కడ ఉంది కదా లిథియం. లిథియం అటామిక్ నెంబర్ ఎంత, 1 2. హైడ్రోజన్ హీలియం లిథియం అటామిక్ నెంబర్ 3. సో జెడ్ ప్లేస్ లో మనం ఏం తీసుకుంటున్నాం,
3 తీసుకుంటున్నాం, ఓకేనా, 3 తీసుకుంటున్నాం, 3. సో ఇది ఎంత వస్తుంది, 0.53 అంటే 4/3 వస్తుంది సంథింగ్, ఇది ఒక వాల్యూ వస్తుంది. అంటే ఇది 0.53కి అయితే ఈక్వల్ కాదు, సంథింగ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 0.53 ఇంటూ 4/3 అంటే ఇది దేంది, 4/3 అంటే దేంది, ఇక్కడ బెరీలియంది. బెరీలియం అటామిక్ నెంబర్ 4, దాంట్లో ఎన్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 2 ఇచ్చిండు, ఓకేనా, సెకండ్ షెల్ అని చెప్పిండు. సో 2^4 2^4 అంటే 4/4, 4 1 4 1 అంటే ఎంత వచ్చింది ఇది. సి హియర్ సెకండ్ దాని ఆన్సర్ ఎంత వచ్చింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.53 ఇంటూ 4² అంటే 2² అంటే ఎంత, 4/4. సో 4 1 4 1. సో 0.53 అనేది ఆన్సర్ అనేటువంటిది మనకు వచ్చింది. అంటే దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఆప్షన్ బి, బెరీలియం యొక్క సెకండ్ షెల్ కి హైడ్రోజన్ యొక్క ఫస్ట్ షెల్ అనేటువంటిది సేమ్ రేడియస్ కలిగి ఉంటుంది. బెరీలియం యొక్క సెకండ్ షెల్ రేడియస్, ఓకేనా, సేమ్ దేనిలాగా ఉంటుంది, దేనిలాగా ఉంటుంది, హైడ్రోజన్ యొక్క ఫస్ట్ షెల్ రేడియస్ లాగా ఉంటుంది, ఓకేనా, రేడియస్ లాగా ఉంటుంది. క్లియరా, క్లియరా? క్లియరా? ఓకే. నెక్స్ట్ see here, valid it is only valid for the single electronic species. అంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉన్న స్పీసీస్ కి ఇది వ్యాలిడ్, అర్థమవుతుందా? 2 ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నటికి వ్యాలిడ్ కాదు, ఎందుకంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ ఎంత ఉంటుంది, ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఓకేనా. అంటే see here, ఇప్పుడు హీలియం ఉంది, హీలియంకి ఇది వ్యాలిడ్ కాదు, బట్ హీలియం ప్లస్ కి వ్యాలిడ్. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ హీలియం ప్లస్ లో ఏంటి, ఒక ఎలక్ట్రాన్ తక్కువ, అంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇది లిథియం కి వ్యాలిడ్ కాదు, లిథియం 2+ కి వ్యాలిడ్. బెరీలియం కి ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ఓకేనా, బట్ బెరీలియం 3+ కి ఇది వ్యాలిడ్, ఓకేనా, బెరీలియం 3+ కి ఇది వ్యాలిడ్. నెక్స్ట్ వెలాసిటీ కనుక్కోవడానికి దిస్ ఇస్ ద సింపుల్ ఫార్ములా. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు, ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా ఇది కింద ఉంది కదా, Vn, velocity is equal to 2.18 into 10⁶ Z/n meter per second. What? 2.18 into 10⁶ Z/n meter per second. This is the formula to find the velocity of the orbital. ఏదైనా ఆర్బిటల్ లో వెలాసిటీని ఏ విధంగా కనుక్కోవాలి, ఓకేనా, అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి జంప్ చేసినప్పుడు. క్లియరా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ వెలాసిటీ అన్న స్పీడ్ అన్న ఒకటే మనకి. స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిటాల్ ఇన్ హైడ్రోజన్, చెప్పండి ఎలా కనుక్కుంటారు? హైడ్రోజన్ యొక్క ఫస్ట్ ఆర్బిటాల్ యొక్క స్పీడ్ మనం కనుక్కోవాలి, ఎట్లా కనుక్కుంటాం? సి హియర్, దీనికి ఫార్ములా ఏంటిది, ఇంతకుముందే చెప్పుకున్నాం, 2.18 ఇంటూ 10⁶ ఇంటూ Z/n మీటర్ పర్ సెకండ్. 2.18 ఇంటూ 10⁶ మనకు హైడ్రోజన్ యొక్క ఫస్ట్ ఆర్బిటల్ అని చెప్పండు, ఓకేనా. ఇక్కడ Z వాల్యూ ఎంత, 1. ఎన్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అటామిక్ నెంబర్ 1, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 1. సో ఆన్సర్ ఎంత, 2.18 ఇంటూ 10⁶ మీటర్ పర్ సెకండ్ ఏముంటుంది, వెలాసిటీ ఉంటుంది, ఓకేనా. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఇన్ హైడ్రోజన్ యొక్క ఫస్ట్ ఆర్బిట్ ఉంటుంది కదా, దానికి ఎంత స్పీడ్ ఉంటుంది చెప్పండి బేటా, 2.18 ఇంటూ 10⁻⁻⁷ మీటర్ పర్ సెకండ్. అంటే ఆర్బిట్ కాదు, ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి, ఓకేనా, ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి. ఇది హైడ్రోజన్ లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది ఫస్ట్ ఆర్బిట్ లో, ఇది ఫస్ట్ ఆర్బిట్, ఓకేనా. ఇది మధ్యలో న్యూక్లియస్ ఉంది. సో ఈ న్యూక్లియస్ కి ఎంత వెలాసిటీ ఉంటుంది, ఎంత వేగం ఉంటుంది, 2.18 ఇంటూ 10⁻⁶ మీటర్ పర్ సెకండ్ వేగంతోనే ఇలా తిరుగుతూనే ఉంటది న్యూక్లియస్ చుట్టూ, అర్థమవుతుందా? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూనే ఉంటది ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ఓకేనా. నెక్స్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇంపార్టెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిటాల్ టు అనదర్ ఆర్బిటాల్. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో, కాన్సన్ట్రేట్ గా వినండి, ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్ కి జంప్ చేసింది, అర్థమవుతుందా? ఇది ఒక ఎలక్ట్రాన్, ఇదొక ఆర్బిటాల్, ఇదొక ఆర్బిటాల్, అర్థమవుతుందా? ఈ ఆర్బిటాల్లో ఇక్కడ పెన్ కనిపిస్తుందా, ఇది ఒక ఎలక్ట్రాన్ అనుకోండి, ఇది ఈ ఆర్బిటాల్ నుంచి ఈ ఆర్బిటాల్ కి చిప్ జంప్ చేసింది. ఇలా జంప్ చేసినప్పుడు ఎనర్జీ ఎంత ఎమిట్ అయింది లేదా ఎంత అబ్జర్వ్ అయింది, అర్థముందా? అలా అడిగినట్టయితే క్వశ్చన్ లో యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా, ఓకేనా.
అంటే ఏదైనా ఒక ఆర్బిటల్ ఇచ్చాను, ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఒక ఆటం ఇచ్చి దాంట్లో ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్లోకి జంప్ చేసింది. అలా జంప్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ ఎమిట్ అయింది లేదా ఎంత ఎనర్జీ అబ్జర్వ్ అయింది. అర్థమైందా? సో అలా అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఇంత పెద్ద అంటే ఈ ఫార్ములా చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. ఆర్ వాల్యూ, ఆర్ అంటే రిడ్బర్గ్ రియేజెంట్ అంటారు, ఓకేనా. రిడ్బర్గ్ రియేజెంట్. సో దీనికి స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది, ఓకేనా. వాడు క్వశ్చన్ లోనే ఇస్తాడు, డోంట్ వర్రీ, ఓకేనా. క్వశ్చన్ లోనే ఆర్ వాల్యూ అనేటువంటి వాడు ఇస్తాడు. క్లియరా? ఓకే. సి హియర్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎనర్జీ ఆఫ్ వాట్ nth ఆర్బిటల్. అర్థమవుతుందా? సి హియర్ మైనస్ RH బై NF2. అర్థమవుతుందా? ఇక్కడ హెచ్ నేను హైడ్రోజన్ తీసుకుంటున్నా, వాడు హీలియం ఇస్తే మీరు హీలియం తీసుకోండి. అర్థమవుతుందా? ఏ ఆటం ఇస్తే ఆ ఆటం తీసుకోండి ఇక్కడ. అర్థమవుతుందా? హైడ్రోజన్ కదా, వాడు ఏ ఆటం ఇస్తే ఆ ఆటం తీసుకోండి, ఓకేనా. బై NF2 అంటే NF అంటే ఏంటంటే సియర్ ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండో ఆర్బిటాల్ నుంచి మూడో ఆర్బిటాల్లోకి దూకింది అనుకుందాం ఎలక్ట్రాన్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది రెండో ఆర్బిటల్లో, ఇది ఎక్కడ దూకేసింది? డైరెక్ట్ జంప్ చేసింది థర్డ్ దానికి జంప్ చేసింది. దీంట్లో ఫైనల్ ఏంటిది, ఇనిషియల్ ఏంటిది? సి హియర్ ఫైనల్ అనేది 3, పెద్ద వాల్యూ అనేటువంటి ఫైనల్, చిన్న వాల్యూ అనేటువంటిది ఏంటిది? ఇనిషియల్. సి హియర్ ఇక్కడ ఐ ఇచ్చాను, ఓకేనా. మైనస్ RH బై NI2 స్క్వేర్, ఇక్కడ NF2 స్క్వేర్, ఫైనల్ వాల్యూ స్క్వేర్, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ స్క్వేర్, ఓకేనా. క్వశ్చన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోతే జస్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. క్లియరా? ఫార్ములా నోట్ చేసుకోండి. సార్ డౌట్, ఓకేనా. వనిత యూ కెన్ ఆస్క్ ఎట్ ద ఎండ్, నేను ఎట్ ద ఎండ్ టైం ఇస్తాను, మీరు అడగచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సి హియర్ నెక్స్ట్. సి హియర్ క్వశ్చన్ ఇంకా మీకు అర్థం కావాలని తెలుగులో రాశాను. ఎంత టఫ్ చాప్టర్ అంటే అటామిక్ స్ట్రక్చర్ చాలా టఫ్ చాప్టర్, ఓకేనా. ఒక్కొక్క ఫార్ములా మీద నేను చాలా టైం స్పెండ్ చేశాను. బుక్లో ఒకలాగా ఉంటాయి ఫార్ములాస్, అండ్ ఇంకొక యూట్యూబ్లో ఒక లెక్చర్ చెప్తారు కదా, అతను చెప్పిన షార్ట్ కట్ ఫార్ములాస్ ఇంకోలా ఉంటాయి, ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉంటాయి. అర్థమవుతుందా? ఒక్కోటి ఆన్సర్ ఒక్కోలా వస్తుంది, ఎవడు ఎలాగైనా చేయొచ్చు. బట్ మనకు కరెక్ట్గా ఆన్సర్ వచ్చే విధంగా ఎలా చేయాలనేది ఎవడు చెప్పడు, ఓకేనా. సో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఇది అంతే చిన్నగా కాదు, చాలా అనలైజ్ చేసిన, ఓకేనా. క్వశ్చన్ చెప్పుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనా. కాన్సన్ట్రేట్గా వినండి, మీకు వేరే ఛానల్ ఇలాంటి దొరకవు, ఓకేనా. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిటాల్. ఇంతకుముందు కూడా ఎనర్జీ కనుక్కోవడానికే, అర్థమవుతుందా. ఇది కూడా ఎనర్జీ కనుక్కోవడానికి. అదేంటిది? ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకో ఆర్బిటాల్కి జంప్ చేసినప్పుడు ఆ ఫార్ములా వాడాలి. ఇదేంటిదంటే ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చిండు, అర్థమవుతుందా. ఒక ఆర్బిటాల్ ఎనర్జీ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆటం, అర్థమవుతుందా. ఈ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చిండు, ఈ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఎంత కనుక్కోమంటున్నాను. ఈ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చిండు, ఈ ఫస్ట్ ఆర్బిటాల్ యొక్క, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇంకోటి 3 అనుకుందాం. సో ఈ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చిండు, ఈ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కనుక్కోమంటున్నాడు, అర్థమవుతుందా. సో అలాంటప్పుడు ఈ ఫార్ములాను మనం యూజ్ చేయాలి, అర్థమైందా. ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చిండు, ఇంకో ఆర్బిటాల్ని యొక్క ఎనర్జీ కనుక్కోమంటున్నాడు, అలాంటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఫైనల్, ఇనిషియల్. ఎస్ అనుష్, వెరీ గుడ్. సి హియర్ మనకు ఈ ఎనర్జీ అనేటువంటిది నంబర్ ఆఫ్ షెల్స్ కి ఇన్వర్స్లీ ప్రపోజ్డ్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అనేది వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎనర్జీ అనేటువంటిది నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా, దానికి ఆపోజిట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, దానికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. నంబర్ ఆఫ్ సెల్స్ కి ఎనర్జీ అనేటువంటి ఇన్వర్స్లీ ప్రపోజ్డ్ ఉంటుంది, ఇది మనకు తెలిసింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి మన సొంతగా మనమే, ఓకేనా. మన సొంతగా మనమే. ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రీవియస్ ఇయర్ లో 2 times అడిగాడు, 3 years లో 2 times అడిగాడు క్వశ్చన్. నేను అందుకనే చెప్తున్నాను, ఫార్ములాని మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ బుక్ లో కూడా లేదు, ఓకేనా. దీన్ని సొంతంగా అనలైజ్ చేసి నేను ఫైండ్ అవుట్ చేశాను. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిటల్ అడిగిన అనుకోండి, ఓకేనా. ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిటల్ అడిగిన అనుకోండి, దేనిదైనా ఫస్ట్ ఆర్బిటల్ ఏంటిది, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/n², ఓకేనా. నంబర్ ఆఫ్ సెల్స్ కి ఇదేంటిది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిటల్ అడిగింది అనుకోండి, సెకండ్ ఆర్బిటల్ ఇదేంటిది n1², ఇదేంటిది n2², అర్థమవుతుందా. ఇదేంటిది 1/n2², అర్థమవుతుందా. ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిటల్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాట్, ఏంటిది, ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిటల్.
ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ షెల్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎన్ని ఉంటాయి షెల్స్? 2 షెల్స్ ఉంటాయి. ఓకేనా, 2 షెల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ ఫోర్త్, ఒకవేళ ఫోర్త్ అని అడిగిన అనుకోండి, E4 ఎనర్జీ ఆఫ్ ఫోర్త్ ఆర్బిటాల్. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద షెల్, ఎంత షెల్ యొక్క ఏంటిది నంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని ఉంటాయి, దాంట్లో 4 ఉంటాయి కదా, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఇది. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎనర్జీ ఇచ్చిండు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఎనర్జీ ఇచ్చిండు. ఒకవేళ ఫస్ట్ ఆర్బిటాల్ అనుకోండి ఇక్కడ N1 స్క్వేర్, సెకండ్ ఆర్బిటాల్ అడిగింది అనుకోండి N2 స్క్వేర్, థర్డ్ అడిగింది అనుకోండి N3 స్క్వేర్. ఓకేనా, N3 స్క్వేర్. ఓకేనా, ఫోర్త్ అడిగింది అనుకోండి N3 స్క్వేర్. ఓకేనా, ఫోర్త్ అంటే N4 స్క్వేర్. ఓకేనా, N4 స్క్వేర్, N1 స్క్వేర్. ఎస్, ఓకేనా, అలా పెట్టాలి. నాగా కుమారి హాయ్ హాయ్. ఓకేనా, ఇది ఫార్ములా క్లియర్ అయిందా? ఒకవేళ మనకి ఎలా క్వశ్చన్ అడిగిన అనుకోండి, చెప్తున్నాను ఇక్కడ క్వశ్చన్ టైప్ అర్థం చేసుకోండి. ఇది అయిపోయిన వెంటనే క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఇంకో 2 కాన్సెప్ట్ ఉన్నాయి. సి హియర్, ఇప్పుడు మనకు ఎనర్జీ 1 అంటే ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చింది నీకు బేటా. సి హియర్ టేక్, ఐ ఆమ్ గివింగ్ 1 ఆర్బిటాల్స్ ఎనర్జీ. ఓకేనా, పెన్ ఇస్తున్నాను తీసుకోండి, ఇది ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ. ఓకేనా, నన్ను ఏం అడుగుతున్నాడు, ఇంకో ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కనుక్కోమంటున్నాడు. ఈ ఇంకో పెన్ను కనిపిస్తుందా మీకు బేటా? కనిపిస్తుందా? దీన్ని కనుక్కోమంటున్నాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మనకి ఇచ్చింది ఏంటిది? ఎనర్జీ ఆఫ్ 1. సి హియర్ ఎనర్జీ ఆఫ్ 1 ఇచ్చిండు. ఓకేనా, సో ఎనర్జీ ఆఫ్ 1 బై దేని కనుక్కోమంటున్నాడు? ఎనర్జీ ఆఫ్ 2ది కనుక్కోమంటున్నాడు. అర్థమవుతుందా? సో ఎనర్జీ దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది? నంబర్ ఆఫ్ సెల్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎనర్జీ 1 ఉంది అనుకోండి, సి హియర్ ఎనర్జీ 1 ఉంది, ఇక్కడ చెప్పాను ఎనర్జీ 1. ఓకేనా, సో అప్పుడు ఏముంటుంది? 1/n స్క్వేర్. సి హియర్ దీన్ని ఇక్కడ ఇక్కడ సి హియర్ N1 స్క్వేర్ రాశాను. అర్థమవుతుందా? అంటే దీనికి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నట్టే కదా, ఈజ్ ఈక్వల్ టు కింద రాశాను. ఓకేనా, ఇక్కడ కింద రాశాను. అంటే ఏంటిది? E1 కి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నట్టే కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నది. సేమ్ హియర్ E2 కి ఎంత వాల్యూ? సి హియర్ ఇది E2 కి ఎంత వాల్యూ? ఇది. సో ఎంత? N2 స్క్వేర్. ఓకేనా, N2 స్క్వేర్. మనకి E1 సి హియర్ మనకి ఇక్కడ N1 వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ. ఓకేనా, ఈ ఫార్ములాలో జస్ట్ ఏం చేస్తారు? N1 వాల్యూ మనకి ఇచ్చిండు ఇక్కడ. అర్థమవుతుంది ఇక్కడ? అంటే E1 వాల్యూ ఇచ్చిండు ఇక్కడ. E1 వాల్యూ, E1 కి N1 స్క్వేర్ అంటే ఎంత? E1 అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఆటం ఇచ్చిన అనుకో, దాని సెల్ నెంబర్ ఎంత? 1. N ప్లేస్ లో 1 వేయాలి, అంతే. N ప్లేస్ లో 1 వేయాలి, జస్ట్ సింపుల్. సార్ అర్థం అవ్వట్లేదా? ఐ థింక్ చేసుకో. నాట్ విజిబుల్. సి హియర్, అర్థం అవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, సి హియర్ ఎనర్జీ అనేటువంటిది మనకి నంబర్ ఆఫ్ సెల్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకేనా, సి హియర్ నంబర్ ఆఫ్ సెల్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ N స్క్వేర్. ఓకేనా, N స్క్వేర్ వాల్యూకి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఒకదాంది ఇచ్చిండు ఎనర్జీ ఇచ్చిండు E1ది. ఓకేనా, మనకు E2ది కనుక్కోమంటున్నాడు. సో E1 ఇక్కడ వేసుకున్నాను. ఓకేనా, E1 ఇక్కడ వేసుకున్నాను. E1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/N1 స్క్వేర్. ఓకేనా, సి హియర్ ఇక్కడ అదే ఉంది కదా E1, దీన్ని ఇంకోలా ఇలా కూడా రాయొచ్చు కదా. E1 ఈజ్ ఈక్వల్ టు 1/N1 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ E2 ఏం రాసుకోవచ్చు? N2 స్క్వేర్. ఓకేనా, ఇంతకన్నా మంచిగా ఎవరు చెప్పలేరు బేటా, ఓకేనా, కష్టమైంది. 2 ఆపోజిట్ గా రాసుకోవాలి. నెక్స్ట్ E2 అడిగిండు అనుకోండి, E2 ఇచ్చిండు మనకు, E2 ఇచ్చిండు ఒక వాల్యూ, E4ది కనుక్కోమంటున్నాడు. ఓకేనా, అర్థమవుతుందా? ఎనర్జీ ఆఫ్ 1 ఒక ఆర్బిటాల్ ఇచ్చిండు, ఇంకో ఆర్బిటాల్ది కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సియర్ అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. E4 జస్ట్ ఇక్కడ N4/2, ఈ 2 ఏమున్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నది. అండ్ నెక్స్ట్ E2 ఎనర్జీ 2 N2కి అపోజిట్. జస్ట్ ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి, క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు కన్ఫ్యూజ్గానే ఉంటుంది, ఇప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. నో ప్రాబ్లం. అండ్ సి హియర్ ఎనర్జీ ఆఫ్ షెల్. ఒకవేళ షెల్ యొక్క ఎనర్జీని కనుక్కోమని అనుకోండి. సి హియర్ కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. ఒక కైనెటిక్ ఎనర్జీది. నెక్స్ట్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది టోటల్ ఎనర్జీ. ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు అనుకోండి బేటా, ఇఫ్ ఎస్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు అనుకోండి, షెల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12 mv². ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12 mv².
హాఫ్ ఎంవి స్క్వేర్, హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం. ఎం వాల్యూ ఎంత చెప్పండి? ఎం వాల్యూ ఇంతకుముందు నేను ఇక్కడ చెప్పాను. సి హియర్ ఎం వాల్యూ. సో ఇదంతా అవసరం లేదు, మీరు డైరెక్ట్ ఈ వాల్యూ గుర్తుంచుకోండి బేటా. ఈ వాల్యూ గుర్తుంచి పెట్టుకోండి. ఏదంటే దిస్ కైనెటిక్ ఎనర్జీ అనుకోవడానికి దిస్ ఇస్ ద వాల్యూ. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏంటిది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ షెల్. ఓకేనా? ఒక షెల్ యొక్క కైనెటిక్ ఎనర్జీని ఈ ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. కేఈ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కూడా 13.16 Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకేనా? ఇది ఆల్రెడీ నేను క్రాష్ కోర్స్ లో చెప్పే వాళ్ళకి చెప్పాను, అర్థం అయ్యేటట్టు వాళ్ళ క్వశ్చన్స్ కూడా చేశారు. ఓకేనా? మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, సీ హియర్ దిస్ is the formula to find the kinetic energy. And next, potential energy. Potential energy, this is the formula to find the potential energy. -2 into 13.6 into Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్. ఈ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకున్నారా? రెండింటి నోట్ చేసుకున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత? ఈ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీని రెండింటిని కలిపేయండి. ఓకేనా? కలిపేస్తే మనకు టోటల్ ఎనర్జీ వస్తుంది. దిస్ ఇస్ ద టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ కనుక్కోవడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? టోటల్ ఎనర్జీ కనుక్కోవడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. సి హియర్ ఇప్పుడు నేను టోటల్ ఎనర్జీ కనుక్కోమంటున్నాను. టోటల్ ఎనర్జీ కనుక్కోమంటున్నాను. సి హియర్ టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఎనెంత్ షెల్. సి హియర్ దిస్ ఈ పేజ్కి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి టోటల్ ఎనర్జీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -13.6 Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్. నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎవరు విన్నా వినకపోయినా ముందే చెప్తున్నా, యూజ్ అవుతుంది ఖచ్చితంగా. 1 నుంచి 2 మార్క్స్ వస్తాయి. నేను చెప్తున్నాను, అడ్డమైన మెసేజ్ పెడితే పెట్టండి, నో ప్రాబ్లం. ఓకేనా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీరు ఎన్నైనా మెసేజ్ పెట్టేసండి, మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? సి హియర్ టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎనెంత్ షెల్ హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటంలో సిఎల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమవుతుందా? సో మనకు టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎనెంత్ షెల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఎంత షెల్ది కనుక్కోమన్నాడు. ఓకేనా? ఎంత షెల్ది ఎట్లా కనుక్కుంటాం చెప్పండి బేటా. సి హియర్ -13.6 జెడ్ ఈజ్ ఈక్వల్ టు, నేను పెన్ కలర్ చేంజ్ చేస్తాను, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సి హియర్ Z²/n². ఎనెంత్ షెల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ యొక్క జెడ్ వాల్యూ ఎంత? 1. అండ్ n²కి n². మన ఎందుకంటే మనకి ఎనెంత్ షెల్లే కనుక్కోమన్నాడు, షెల్ నెంబర్ మనకు తెలియదు. ఓకేనా? షెల్ నెంబర్ మనకు తెలియదు. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఎనెంత్ షెల్ టోటల్ ఎనర్జీ. ఎనెంత్ షెల్లో టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది. నెక్స్ట్ 1 ఫస్ట్ దాంట్లో టోటల్ ఎనర్జీ ఎంత ఉంటే చెప్పండి బేటా, క్యాల్కులేట్ చేయండి. సేమ్ ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎంత? -13.6 ఇంటూ Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సి హియర్ ఇక్కడ Z ప్లేస్లో 1 ఉంటుంది, Z ప్లేస్లో 1² ఉంటుంది. అండ్ n ప్లేస్లో ఎంత ఉంటుంది? n ప్లేస్లో 1². n ప్లేస్లో కూడా 1². సో దిస్ ఈస్ ద ఆన్సర్ వి విల్ గెట్. -13.6 we will get answer. ఓకేనా? ఎస్ రమ్య చెప్పాను, బట్ న్యూ స్టూడెంట్స్ ఉన్నారు. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది. ఓకేనా? చాలా మంది న్యూ స్టూడెంట్స్ ఉన్నారు, రివిజన్ అవుతుంది. ఇది చెప్పిన తర్వాత నేను క్వశ్చన్స్ కూడా చెప్తాను. కొన్ని ఫార్ములాస్ కూడా నేను యాడ్ చేశాను. ఇది చెప్పాను, బట్ ఇంకొన్ని చాలా ఫార్ములాస్ యాడ్ చేశాను. ప్రీవియస్ స్లైడ్లో చెప్పినటువంటి ఫార్ములాస్ నేను చాలా వరకు యాడ్ చేశాను. చూడండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. సిఎల్ దీని వాల్యూ ఎంత వస్తుంది? 13.6 వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఈ వాల్యూలో ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. 13.6 ఇంటూ Z² వాల్యూ ఎంత? Z² వాల్యూ ఎంత? 1²/n వాల్యూ ఎంత? 2² is equal to how much value we will get? Sir, -15.4. 13.6. okay, Anush 13.6. next ఏంటి చెప్పండి? నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? నెక్స్ట్ వాల్యూ అన్వాంటెడ్ మెసేజ్ వస్తే వాళ్ళ మీద క్లిక్ చేసి పట్టుకోండి, వాళ్ళు బ్లాక్ అయిపోతారు. బ్లాక్ ఆప్షన్ కనిపిస్తే వాళ్ళు మీకు కనిపించరు. ఓకేనా? దాని గురించి అంత టెన్షన్ తీసుకోకండి. ఓకేనా? దీని వాల్యూ ఎంత వస్తే చెప్పండి? హౌ మచ్ వాల్యూ వి విల్ గెట్? ఓకే, ఐ వాంట్ టు నో ద ఆన్సర్. ఫటాఫట్ చెప్పేసండి. ఫటాఫట్ చెప్పేసండి. వాట్ ఈస్ ద ఆన్సర్? స్పీడ్ ఇంకా రావట్లే.
ఎంత ఇక్కడ -13.6 1/2/2². జస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ అనేటువంటి వస్తుంది. జస్ట్ క్యాలిక్యులేషన్. ఇబ్బందా క్యాలిక్యులేషన్ కూడా? క్యాలిక్యులేషన్ కూడా ఇబ్బందా బేటా? సో వాట్ వి విల్ గెట్ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. నెక్స్ట్ థర్డ్ దాని ఎంత వస్తుంది చెప్పండి బేటా? థర్డ్ దాని ఎంత చెప్పండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. వి విల్ గెట్ -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్, -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా. ఫోర్త్ దాంతో ఎంత వస్తుంది చెప్పండి? n=4 ఉంది. n=4 ఉంటే ఎంత వస్తుంది? సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ వి విల్ గెట్ 0.-0.85 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. 0.85 అండ్ 1.51 అండ్ -3.4 అండ్ దిస్ ఈస్ -13.6. ఓకేనా. ఓకే, సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ అయిపోయింది. లెట్ us do the questions. కమ్ 15 సెకండ్స్ టైం ఇస్తాను, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. 15 సెకండ్స్ టైం ఇస్తాను, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకేనా. 32 మెంబర్స్ లైవ్లో ఉన్నారు, అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఓకేనా ఆన్సర్ చేయండి. 0.5. దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? సి హియర్, నేను ఇక్కడ క్లూ కూడా ఇచ్చాను. ఇక్కడ నేను ఫార్ములా కూడా రాశాను. సి హియర్ ఫార్ములా కూడా రాశాను, క్లూ కూడా ఇచ్చాను. సి హియర్ ద ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిటాల్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈస్ దిస్ మచ్ అండ్ హెన్స్ ద ఎనర్జీ ఈస్ ఎనర్జీ ఆఫ్ ఫోర్త్ ఆర్బిటాల్ అంటే ఏంట అని అడుగుతున్నారు. ఓకేనా. మనకి ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చి ఇంకొక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కనుక్కోమన్నప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఒక ఫార్ములా చెప్పాను, ఫార్ములా మనమే సొంతగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. అర్థమవుతుందా? అదే ఫార్ములా మీద క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు సి హియర్ మనకి ఎనర్జీ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ షెల్స్ కి. ఓకేనా, నెంబర్ ఆఫ్ షెల్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. మనకి ఏ షెల్స్ అడిగాడు? సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు మనకి? ఇంత ఇచ్చాడు. సెకండ్ బోర్ ఆర్బిట్ అంటే ఏంటిది? ఎనర్జీ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్స్ ఇక్కడ E2. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వాట్? 1/n². n² అంటే ఎంత? ఇక్కడ n2² రాయాలి. ఇక్కడ n2² రావాలి, ఎందుకంటే మనం సెకండ్ ఆర్బిట్ అనుకుంటాం కదా. ఇక్కడ n2² రాయాలి. ఒకటి అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్పండి బేటా? మనం దేన్ని కనుక్కోవాలి? ఎనర్జీ ఆఫ్ ఫోర్త్ ఆర్బిటల్ కనుక్కోవాలి. ఇప్పుడు E2 వాల్యూ ఇచ్చిండు, మనం ఎనర్జీ ఆఫ్ ఫోర్త్ ఆర్బిటల్ కనుక్కోవాలి. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వాట్? 1/n4². ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సప్ చేస్తే మనకి ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, E4 ఇక్కడ సి హియర్ E4 ఉంది కదా, ఇది దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఇక్కడ E2 ఉంది కదా, ఇది దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఓకేనా, ఫార్ములాని ఇలా రాసుకుంటున్నాను నేను. ఓకేనా, ఫార్ములాని ఇలా రాసుకుంటున్నాను. ఓకేనా, ఇలా రాసుకుంటే ఏమన్నా తప్ప? సి హియర్ ఇక్కడ E4 ఉంది, E4 ఇక్కడ En4² కి, సి హియర్ ఇక్కడ E4 En4² కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా. సేమ్ ఇక్కడ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, సేమ్ ఇక్కడ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. దిస్ ఇస్ ద ఫార్ములా. ఫార్ములాలో జస్ట్ వాల్యూస్ ని సబ్మిట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఎస్, వాట్ యూ విల్ గెట్ చెప్పండి? ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? వెరీ సింపుల్. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ మనకి బేటా E2 వాల్యూ ఇచ్చాడు. బేటా ఇచ్చాడా లేదా? E2 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి E2 వాల్యూని. -328 కిలో జౌల్స్ పర్ మోల్ ఇన్వర్స్ ఇచ్చాడు E2 వాల్యూ. ఓకే, అండ్ E4 వాల్యూ మనకు కనుక్కోవాలి. N2 వాల్యూ ఎంత చెప్పండి బేటా? N అంటే ఏంటి? N అంటే ఏంటి? బోర్ ఆర్బిటల్ కదా, బోర్ సెకండ్ ఆర్బిట్ కదా. ఇక్కడ n2². ఓకేనా, ఇక్కడ ఏంటి? 2². కింద ఏమొస్తుంది మనకి? సి హియర్ ఆన్సర్ చూడండి. ఇక్కడ E4²/E2². దిస్ ఇస్ ద ఫార్ములా. సి హియర్ E4 వాల్యూ మనం కనుక్కోవాలి. 1 మినిట్, నేను పెన్ కలర్ చేంజ్ చేస్తాను, అంత రెడ్ కలర్లో ఉంది, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సి హియర్ ఇది E4. సో మనకు E2 ఎంత? ఇది. సో సి హియర్ నెక్స్ట్ ఇక్కడ n ప్లేస్లో మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఏమో సెకండ్ ఆర్బిట్ అంటే సెకండ్ షెల్ అన్నట్టు. సో 2². సెకండ్ మనం దేనిది కనుక్కోవాలి? ఫోర్త్ షెల్ కనుక్కోవాలి. దట్ మీన్స్ 4². ఓకేనా, 2²/4². ఆన్సర్ చేయండి. క్రాస్ సి హియర్ E4 ని ఇక్కడే ఉంచండి. ఈ 3-3-2-6-2-8 ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. సి హియర్ -3-8. సో 16 1 అండ్ 16 20.5 అండ్ 20.5 × 4 = ఎంత మనకి? -82 కిలో జౌల్స్ పర్ మోల్. ఓకేనా.
ఓకేనా? క్లియరా? క్లియరా? I'll try to block, but I'm not able to see that. Okay, now I can block. Hide. Okay. Hide. ఓకే, ఇప్పుడు మేబీ కనిపించవు మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్సర్ అయితే ఓకే కదా? ఓకే, సో లెట్ us do the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The energies of the electrons in first orbit, helium, and third orbital ఎంత? helium plus 2, their energies respectively. ఈ క్వశ్చన్ నేను చెప్పాను, ఒక్కసారి నోట్ చేసుకున్న దాంట్లో వెనక్కి వెళ్ళి చూడండి. ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ చెప్పాడు, అర్థమవుతుందా? సి హియర్, ఒకటి ఇంకోటి, రెండిటి యొక్క రెండు ఆర్బిటాల్స్ యొక్క దేని ఎనర్జీ ఇవ్వలేదు, రెండిటికి అనుకోమంటున్నాడు. అర్థమవుతుందా? ఇది హైడ్రోజన్ అనుకుందాం, ఇది ఒకటి ఇది హీలియం ఇచ్చాడు, ఇది లిథియం ఇచ్చాడు. అర్థమవుతుందా? హీలియం ఇచ్చాడు, లిథియం ఇచ్చాడు. హీలియం యొక్క ఫస్ట్ ఆర్బిట్, లిథియం యొక్క థర్డ్ ఆర్బిటల్. అర్థమవుతుందా? ఈ రెండిటి యొక్క ఎనర్జీ అనుకోమంటున్నాడు. ఓకేనా? అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయండి? సిహియర్ ఇక్కడ రాసాను నేను ఫార్ములా. సిహియర్ దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్ములా. ఫైండ్ అవుట్ చేయండి ఆన్సర్. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. చెప్పండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఎంత? -2.18 ఇంటూ 10⁻⁸ ఇది. జెడ్ వాల్యూ ఎంత చెప్పండి ఫస్ట్ దానికి? ఫస్ట్ హీలియంది అనుకోండి. సి హియర్ ఇక్కడ చూపిస్తున్నాను. సి హియర్ కీ, దిస్ ఇస్ ద ఫార్ములా, కీ ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సి హియర్ ఫస్ట్ ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిటల్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అటామిక్ నెంబర్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిటల్. ఇది మనకు తెలిసిందే. ఫస్ట్ హీలియం ది ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత లిథియం ఫైండ్ అవుట్ చేయండి. హీలియం ఎంత? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2, దాని అటామిక్ నెంబర్ 2. అండ్ దీని ఎంత? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? హీలియంలో యాక్చువల్గా 2 ఉంటాయి, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఎన్ని? ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో సి హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు ది ఫార్ములాస్లో ది సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ వాట్? -8.72 into 10⁻⁻18 joules. You will get this answer. Clear? You will get this answer. Clear? Repeat చేయండి. ఓకే, see here, ఇది ఫార్ములా, కీ ఫార్ములా. ఓకేనా? మనకేం కనుక్కున్నాడు? హీలియం యొక్క ఎన్నో ఆర్బిటాల్? ఫస్ట్ ఆర్బిట్. హీలియం యొక్క ఫస్ట్ ఆర్బిట్, హీలియం +2 యొక్క ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. అండ్ లిథియం 2+ యొక్క థర్డ్ ఆర్బిట్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. ఓకేనా? సో హీలియం +2 అంటే హీలియం అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఇక్కడ రాసాను. అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. ఓకేనా? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. క్లియరా? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. అండ్ ఈఎన్ వాల్యూ, ఫార్ములా ఏంటి మనకు? దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? -1.2 ఇంటూ 10⁻⁻8 2² 1 వచ్చింది. ఓకేనా? 2² ఇక్కడ జెడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ ఎన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. 2² 1 వచ్చింది. సో దీన్ని మనకు మల్టిప్లై చేస్తే సింపుల్ గా మనకు ఎంత వస్తుంది? 2² అంటే 4 బేటా. 4 ఇంటూ ఇది చేయండి. 4 ఇంటూ 2² అంటే 4 ఇంటూ 1 -2.18 అయితే ఎంత అవుతుంది బేటా? 4 ఇంటూ -2.8 అంటే జస్ట్ -8.72 వస్తుంది. మనకు క్యాలిక్యులేటర్లో వేసిన వస్తుంది. ఇంటూ 10⁻⁻8 జౌల్స్, -18 జౌల్స్. ఓకేనా? సేమ్ ఇదే ఇక్కడ లిథియం చూడండి. లిథియం అటామిక్ నెంబర్ ఎంత? Z ఈజ్ ఈక్వల్ ఎంత? 3. లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ N ఈజ్ ఈక్వల్ ఎంత? 3.
అర్థమవుతుందా? n ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి పెద్ద లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, లిథియం ఇక్కడ +2 ఉంది. z ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 పెట్టేశాడు. నంబర్ ఆఫ్ షెల్స్ అండ్ సి హియర్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ షెల్ ఇచ్చారు చెప్పండి బట్ ఇక్కడ మనకు థర్డ్ లిథియం యొక్క థర్డ్ షెల్ యొక్క ఎనర్జీ కనుక్కోమన్నాడు. సో అంటే థర్డ్ షెల్ కి n ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, n ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, n ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ షెల్స్. ఓకేనా, నంబర్ ఆఫ్ షెల్. ఓకేనా, సి హియర్ En ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాస్ లో వాల్యూస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 9కి 9 క్యాన్సిల్ అవుతుంది, మనకు జస్ట్ ఇది మిగిలిపోద్ది. ఓకేనా, జస్ట్ ఇది మిగిలిపోద్ది. దిస్ ఆర్ ద ఆన్సర్. ఓకేనా, దీంట్లో ఇంకా రిపీట్ చేయడానికి అయితే నాకు తెలిసి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, ఇంకా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఓకేనా, క్లియరా? ఓకే, నెక్స్ట్. ఇన్ అ బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ n1 to n2 హౌ షో ద ఎనర్జీ ఎమిటెడ్ అండ్ అబ్జర్వ్డ్. దీనికి నేను ఫార్ములా చెప్పాను. ఓకేనా, నేను ఒకసారి మళ్ళీ ఫార్ములా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫార్ములా చూపిస్తాను. సి హియర్, ఇదేంటిది ఒక ఆర్బిటాల్ అనేటువంటిది ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇచ్చిండు, ఇంకొక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏం యూజ్ చేయాలి? సి హియర్, ఇది ఫస్ట్ క్వశ్చన్కే నేను చెప్పాను. ఇది ఒక ఫార్ములా యొక్క ఎనర్జీ ఇచ్చి ఇంకో ఫార్ములా ఎనర్జీ ఎట్లా కనుక్కోవాలనేది. ఓకేనా, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది 1 ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్కి జంప్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ అన్నట్టు, ఒక ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ అనేది ఏంటిది ఇంకొక ఆర్బిటాల్కి జంప్ చేసింది. ఓకేనా, సో అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సి హియర్, ఇంతకుముందు చెప్పినాను ఎనర్జీ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఆర్బిటాల్స్. అంటే ఏదైనా కూడా ఎనర్జీ ఒక ఆర్బిటాల్ అయినా 2 ఆర్బిటాల్ అయినా 3 ఆర్బిటాల్ అయినా ఎనర్జీ ఇచ్చింది అనుకోండి. ఓకేనా, వాటి ఎనర్జీని కనుక్కోమని అనుకోండి. ఎనర్జీ వాల్యూస్ ఆర్ గివెన్ అండ్ ఎనర్జీ వాల్యూస్ ఆర్ నాట్ గివెన్. అంటే ఎనర్జీ ఎంత అనేది మనకి ఇవ్వడు. ఎనర్జీ వాల్యూ 3.456 జౌల్సా అంటే అట్లా ఇవ్వడు. మనకి ఏంటిది ఆర్బిటాల్స్ ఇస్తాడు. ఆ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఫార్ములా మీకు చూపించాను కదా, ఫార్ములా ఒకసారి తోని ఆన్సర్ అనేటువంటి చేయడానికి ట్రై చేయండి. సి హియర్, ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకో ఆర్బిటాల్ జంప్ చేస్తే ఏంటి ఫార్ములా ఏంటిది? ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. ఐ విల్ వెయిట్. ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తలేవు అనుకుంటా మెసేజ్లు కనిపించట్లేదు ఐ థింక్. ఓకే, థ్యాంక్ గాడ్, నో ప్రాబ్లం. ఎస్, క్లియర్. ఓకే రాజేష్, క్లియర్. సి హియర్, ఆన్సర్ వచ్చిందా? ఓకే, ఆన్సర్ వచ్చిందా? ఓకే, ఆన్సర్ కూడా ఐ హోప్ వచ్చి ఉంటుంది. సి హియర్, వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా, దీంట్లో ఫైనల్ షెల్ ఏంటిది, ఇనిషియల్ షెల్ ఏంటిది? సి హియర్, కాన్స్టెంట్ గా వినండి. ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడ జంప్ చేసింది? n1 నుంచి n2కి జంప్ చేసింది, n1 నుంచి n3కి జంప్ చేసింది. ఇందులో ఇనిషియల్ ఏంటిది? ఇనిషియల్ ఎంత? 1. ఓకేనా, అండ్ ఫైనల్ ఎంత? 3. ఓకేనా, 3. క్లియరా? ఇనిషియల్ 1, ఫైనల్ ఎంత? 3. అంటే పెద్దది కాబట్టి ఫైనల్ది 3, తక్కువ దాని నుంచి ఎక్కువ దానికి జంప్ చేసింది. ఓకే, అప్పుడు ఫార్ములా సి హియర్, దిస్ ఇస్ ద ఫార్ములా. సి హియర్, దిస్ ఇస్ 3. ఓకేనా, దిస్ ఇస్ 3 అండ్ ఇనిషియల్ ఎంత? 1. సి హియర్, ఫార్ములాలో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సి హియర్, ఇక్కడ రిడ్బర్గ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఎంత అంటే సి హియర్ -2.18 ఇంటూ 10⁻⁻18 ఆర్ వాల్యూ. ఓకేనా, ఇది మీకు క్వశ్చన్లో ఇస్తాడు, లేదంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ? ఆర్ వాల్యూ ఇస్ కాన్స్టెంట్, రిడ్బర్గ్ కాన్స్టెంట్. దీని వాల్యూ ఎంత? -1.8 ఇంటూ 10⁻18 ఇంటూ 10⁻−18. ఓకేనా, -18. ఇది యాంగ్స్టమ్స్ అనుకుంటా, ఐ థింక్ యాంగ్స్టమ్స్. అండ్ సి హియర్, సో 1/3². ఓకే, ఈజీ మైనస్ 1/1². ఇప్పుడు రెండింటిని ఎల్సిఎం చేయండి. ఓకేనా, వాట్ విల్ గెట్? -8/-9 అనేటువంటి మనకు వస్తుంది. క్లియరా? -8/-9 వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. సి హియర్, -1.8 ఇంటూ 10⁻−18 into -8/9. So what we will get? We will get this.
డెల్టా మైనస్ వెళ్ళిపోద్ది, ఇక్కడ ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సిల్ అయింది మనకి, ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సిల్ అయింది మనకి 1.9377 ఇంటూ 10⁻⁻8 జౌల్స్ అనేటువంటి మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఆన్సర్ వస్తుంది. ఓకేనా, బట్ ఇక్కడ మనకి ఆన్సర్ ఎందులో ఇచ్చాడు, వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్ ఎందులో ఇచ్చాడు, ఎర్గ్స్లో ఇచ్చాడు. సి హియర్, ఇక్కడ ఎంతలో ఇచ్చాడు ఆన్సర్ మనకి, ఎర్గ్స్లో ఇచ్చాడు. సో ఈ జౌల్స్ని మనం ఎర్గ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ దీని వాల్యూ ఇది జౌల్స్లో ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం ఎర్గ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎర్గ్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 ఎర్గ్స్. సేమ్ దీన్ని ఇంటూ చేయండి, ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ 10⁻7 ఉంది, 10⁻8 ఉంది, ఎంత అవుతుంది, 10 ఉంది, 10⁻8 ఉంది, 10⁻7 ఉంది. ఓకేనా, సో వాట్ విల్ గెట్ ఆన్సర్, విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, విల్ గెట్ దిస్ ఆన్సర్ ఫర్ దిస్ 10⁻11. ఇక్కడ 18 బేటా, 10⁻18, 18లో నుంచి 7 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 11 వస్తుంది. 11 వస్తుంది. ఒకసారి చూడండి, ఇది ఆన్సర్ అవ్వచ్చు, బట్ మనకు ఆప్షన్లో ఈ ఆన్సర్ ఇవ్వలేదు. అందుకని ఏం చేస్తున్నట్టు 11 ఉంది కదా, 11 నుంచి ఒక పాయింట్ తీసుకొచ్చి నేను ఇక్కడికి యాడ్ చేస్తున్నాను, అప్పుడు ఇది 0.193 అవుతుంది ఆన్సర్. ఓకేనా, క్రిస్టల్ క్లియర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సి హియర్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఇది కూడా ట్రై చేయండి మీ సొంతగా. ఓకేనా, ట్రై దిస్ క్వశ్చన్ యువర్ ఓన్. సో ద రేషియో ఆఫ్ ది రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిటాల్ అండ్ థర్డ్ ఆర్బిటాల్. నేను రేడియస్ని కనుక్కోవడానికి ఫార్ములా నేను క్లియర్గా చెప్పాను. రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా సంథింగ్ ఉంటుంది కదా, 0.5353 ఉంటుంది ఇంటూ z²/n ఉంటుంది. ఐ థింక్ అదే నా ఫార్ములా, n²/z, n²/z, ఇక్కడ n²/z. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకేనా, రేడియస్ ఆఫ్ nth ఆర్బిటాల్లో కనుక్కోవడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. ఒకసారి చేయండి. ఓకేనా, ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. బయటికి ఇలా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ చాలా వర్షం కొడుతుంది, మైక్ వల్ల మీకు వినిపించట్లేదు. ఓకేనా, ఎస్, బి, వెరీ గుడ్, వెరీ గుడ్. 8/9 అని చెప్పాడు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ రాజేష్, వెరీ గుడ్. ఇంకా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆన్సర్స్. ఓకేనా, సో 8/1 అని చెప్పాడు, ఒకటి కంప్లీట్. ఓకేనా, సి హియర్, లెట్ us see here, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇదంతా లెక్క చూడకండి, జస్ట్ నేను చెప్పేది వినండి. సి హియర్, Rn అంటే ఇది ఫార్ములా. ఓకేనా, సి హియర్ మనకు ఫస్ట్ దేని కనుక్కోమంటున్నాడు, లిథియంది కనుక్కోమంటున్నాడు. ఓకే, లిథియంది సేమ్ లిథియంది ఇక్కడ తీసుకోండి, 0.53 ఇంటూ z²/3 అంటే z² అంటే ఎంత ఇచ్చిండి, ఇక్కడ z వాల్యూ ఎంత, లిథియంకి z వాల్యూ 3/3. ఓకేనా, 3² హైడ్రోజన్, హీలియం, లిథియం 3² ఓకేనా, కింద ఎంత సారీ కింద మనకి ఎన్ కనుక్కోమన్నాడు. ఎన్ ఎంత చెప్పండి బేటా, ఎన్ ఎంత ఎంత. సి హియర్, రేడియస్ ఆఫ్ లిథియం సెకండ్ ఆర్బిటాల్, ఇక్కడ సెకండ్ ఆర్బిటాల్ అడిగిండు అంటే 2, సెకండ్ ఆర్బిటాల్ అంటే 2, ఇక్కడ 2² వస్తుంది. ఓకేనా, 2² అర్థమవుతుందా, 2² వస్తుంది బై 3. ఓకేనా, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ రేషియో అడిగింది కాబట్టి ఏం చేయాలి, బై చేయాలి, రెండింటిని బై చేయండి. సి హియర్ మనకు రేడియస్ ఆఫ్ బెరీలియం. ఓకేనా, రేడియస్ ఆఫ్ బెరీలియం +3, వెరీ ఇంపార్టెంట్, 0.53. ఓకే, ఇంటూ సి హియర్ దీని ఎంత, థర్డ్ ఆర్బిట్ రేడియస్ అనుకోమన్నాడు కదా. సి హియర్ దీని లిథియం ఎంత, బెరీలియంది థర్డ్ ఆర్బిట్ కనుక్కోమన్నాడు, అండ్ లిథియంది సెకండ్ ఆర్బిట్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ బెరీలియం ఎంత 3, ఎన్ వాల్యూ ఎంత 3/4. ఓకేనా, 3/4. ఓకే, ఇప్పుడు చేయండి. సో ఇక్కడ దీనికి 0.53కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సి హియర్ ఇది మిగిలింది ఈజ్ ఈక్వల్ ఎంత 4/3. సి హియర్ 4/3/9/4, 4/3 ఇది ఎంత వస్తుంది, 4/3 ఇదెంత 9/3 వస్తుంది, 9/4 వస్తుంది. దీన్ని ఇటు పంపించండి. ఓకేనా, అప్పుడు ఇంటూ చేస్తుంది. సి హియర్ 4 4 16, 3 9 27, ఇక్కడ 27 వస్తుంది బేటా, 27. ఓకేనా, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి, 16/27 అనేది ఆన్సర్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. నాకైతే నిజంగా చాలా కష్టమైంది ఒక్కొక్క క్వశ్చన్ చేయడానికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్లో వెతికాను నేను. ఓకేనా, ఎన్ని వీడియోస్ ఎతికాను, ఎన్ని ఫార్ములాస్ ఎతికాను అంటే చాలా వెతికాను. ఓకేనా,
ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంది, ఒక్కొక్క బుక్లో ఒక్కోలా ఉంది, ఎన్సీఆర్టీలో ఒకలా ఉంది, తెలుగు అకాడమీలో ఒకలా ఉంది, యూట్యూబ్లో వీడియో సొల్యూషన్స్లో ఒకలా ఉన్నాయి, అర్థమవుతా, డౌట్ నెట్ యాప్లో ఒకలా ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒకలా చెప్పారు. ఓకేనా, సి హియర్ ద స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మీటర్ ఫర్ సెకండ్ ఇన్ థర్డ్ ఆర్బిటాల్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్ ఈస్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఎంత. అర్థమవుతుందా, స్పీడ్ కనుక్కోమన్నాడు, స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా, సారీ స్పీడ్ అనుకోలే, స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ థర్డ్ ఆర్బిటాల్ ఆఫ్ ది ఆటమ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఎంత స్పీడ్ అన్నాడు. ఓకే, స్పీడ్. వెలాసిటీ కనుక్కోవడానికి ఎంత ఫార్ములా, ఇది వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా, వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది, విఎన్ ఈజ్ ఈక్వల్ టు 2.18 ఇంటూ 10⁶ z/n మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పాను నేను ఫార్ములా, సింపుల్ ఫార్ములా చెప్పాను. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగిండు, 2019లోనే అడిగిండు, చాలా దూరం లేదు. ఓకేనా, ఇది టీఎస్ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, టీఎస్ ఎంసెట్లో. ఓకే, సో ఐ హోప్ ఆన్సర్ చేశారనుకుంటాను. సి హియర్ లెట్ us డూ ద ఆన్సర్. ఆన్సర్ చూద్దాం. సేమ్ ఫార్ములా ఏంటిది, సి హియర్ 2.18 ఇంటూ 10⁶ z/n. z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్, n ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆర్బిట్. సియర్ ఫస్ట్ హైడ్రోజన్ ఆటమ్ కనుక్కోమన్నాడు, హైడ్రోజన్ ఆటమ్ కి ఎంత, z ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్బిట్ కనుక్కోమన్నాడు, థర్డ్ ఆర్బిట్ కదా, థర్డ్ ఆర్బిట్ కనుక్కోమన్నాడు, థర్డ్ ఆర్బిట్. క్లియరా, క్రిస్టల్ క్లియర్. థర్డ్ ఆర్బిటల్ కనుక్కోమన్నాడు. సో n వాల్యూ ఎంత, 3. సో వాల్యూస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2.18 ఇంటూ 10⁶ z దగ్గర ఎంత, z ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3. ఓకేనా, 3. సో వాట్ వి విల్ గెట్ ఆన్సర్, సింపుల్ గా సి హియర్ 3 1s 3 0.726 వస్తుంది మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 0.726 మీటర్ ఫర్ సెకండ్ వచ్చేసింది ఆన్సర్. ఓకేనా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఎంత, 0.726. బట్ మనకు ఆప్షన్లో 0.726 ఇవ్వలేదు, మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, 7.2 ఇచ్చింది. అందుకని ఇక్కడ 10⁶ ఉంది కదా, ఒక పాయింట్ని ఇటు తీసుకొస్తున్నాను, 10⁵ అవుతుంది, ఇక్కడ 7.26 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్రిస్టల్ క్లియర్, దీంట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు జనరల్గా మీకు అర్థమైందా. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేయండి. సి హియర్ ఈ క్వశ్చన్ కూడా 2019లో అడిగింది, 2019లో 2 సార్లు అడిగిండు. సి హియర్ 2 క్వశ్చన్స్ అడిగిండు 2019లో. అర్థమవుతుందా, 2 క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిండు, అది కూడా బోర్ అటామిక్ మోడల్ నుంచి అడిగిండు. ద రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ అండ్ బెరిల్ అండ్ B4 అంటే రెండింటి యొక్క రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ B4 ప్లస్ లో ఓకేనా, దాని సెకండ్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత కనుక్కోమన్నాడు. రేడియస్ కనుక్కోవడానికి ఏంటి మన సింపుల్ ఫార్ములా చెప్పండి బెటర్, రేడియస్ కనుక్కోవడానికి మనకు సింపుల్ ఫార్ములా ఏంటి. ఓకేనా, ఆన్సర్ చెప్పండి. డి కరెక్ట్, రాజేష్ కరెక్ట్, అండ్ భాషీ ఆర్ట్స్ కరెక్ట్, బివి డిటి తేజ్ కరెక్ట్, సభా కరెక్ట్, అనుష్ కరెక్ట్, రాజేష్ కరెక్ట్, కళ్యాణం కరెక్ట్, అందరు కరెక్టే. వెరీ గుడ్. సి హియర్ దీనికి కూడా మనకు తెలుసు సింపుల్ ఫార్ములా 0.529 రేడియస్ కనుక్కోవడానికి. ఇదే కదా సింపుల్ ఫార్ములా అని చెప్పుకుంది. 0.53 ఇక్కడ 529 ఇచ్చిండు బెటా, నేను ఇక్కడ 3 అని పెట్టాను. అప్రాక్సిమేట్లీ 29 అంటే అప్రాక్సిమేట్లీ 3నే కానీ పెట్టాను. సో n² ఇచ్చాడు, n²z. ఈ n ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి బెటా, n ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి బెటా, n ఈజ్ ఈక్వల్ టు 2. n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్నో ఆర్బిటాల్ కనుక్కోమన్నాడు, ఇక్కడ సెకండ్ ఆర్బిటల్ కనుక్కోమన్నాడు. సో n ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి బెటా, బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత 5. సో 0.53 ఇంటూ n² ఎంత బెటా మనకి, n² అంటే అంతే 2² బై z ఈజ్ ఈక్వల్ ఎంత 5. అర్థమవుతుందా, 0.53 ఇంటూ 4/5. what we will get answer, we will get this 0.423 angstroms. ఓకేనా, 0.43423 angstroms. ఓకేనా, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, సో ఇలా ఆన్సర్ అనేటువంటి మనం చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి బేటా. ఓకేనా, సో ఇది దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీంట్లో మనకు వేవ్ లెంత్ మీద అండ్ ఎనర్జీ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది స్పెక్ట్రా. ఓకేనా, ఇది స్పెక్ట్రా. మనకు స్పెక్ట్రాలో ఇటు సైడ్ ఏముంటాయి, గామా రేస్ ఉంటాయి, ఇటు సైడ్ ఏముంటాయి రేడియో అండ్ టెలివిజన్ రేస్, ఇక్కడ ఎక్స్ రేస్, ఇక్కడ యూవీ రేస్, విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్ రేస్, ఈ రేషియోస్ అన్ని ఉంటాయి. ఓకేనా, దీన్ని షార్ట్ వేవ్ లెంత్ అంటాం. ఓకేనా, గామా రేస్ ని, అండ్ దీన్ని లాంగ్ వేవ్ లెంత్ అంటాం. ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనికి మళ్ళీ ఏమైనా ట్రిప్స్ ఉంటే ఏముండదు, ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. సి హియర్ దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేవ్ లెంత్. ఇది
లెఫ్ట్ సైడ్ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్ళిన కొద్దీ, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిన కొద్దీ అంటే వేవ్ లెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో అన్నిటికన్నా ఎక్కువ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? రేడియో లేదా టెలివిజన్ రేస్ కి మనకి ఏముంటది? లాంగ్ వేవ్ లెంత్ ఉంటుంది. ఓకేనా, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. షార్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? దానికి జస్ట్ ఆపోజిట్ ఎంత? షార్ట్ వేవ్ లెంత్ గామా రేస్కి ఉంటుంది. ఓకేనా, సో వేవ్ లెంత్ కథం ఇంక్రీజ్ అయింది. ఎనర్జీ అనేటువంటిది ఏంటిది? డిక్రీజ్ అయింది. ఎనర్జీ అనేటువంటిది ఏంటిది? డిక్రీజ్ అయింది. సో ఎనర్జీ ఎట్ నుంచి డిక్రీజ్ అయింది? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్ది ఎనర్జీ అనేటువంటిది డిక్రీజ్ అయింది, తగ్గిపోద్ది. సో ఎనర్జీ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంటుంది? సియర్ గామా రేస్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అండ్ లో ఎనర్జీ దేనికి ఉంటుంది? రేడియో దీనికి. ఓకేనా, దీనికి ఉంటుంది. క్లియరా? క్లియర్. ఓకే, సి హియర్ ఇక్కడ ఎనర్జీ ఆర్డర్ ఇచ్చారు చూడండి, ఎనర్జీ ఆర్డర్. ఓకేనా, I'll try to hide. ఓకే, నెక్స్ట్ హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్. ఇప్పుడు క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్ గురించి కొంచెం కంటెంట్ తెలుసుకుందాం స్పీడ్గా. దెన్ నేను 12 లోపు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. కాన్సన్ట్రేట్ గా వినండి. హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్. వాట్ ఈస్ హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్? ఇప్పుడు ఒక మైక్రోస్కోపిక్ మూవింగ్ పార్టికల్ ఉంది. అర్థమవుతుందా? ఈ పెన్ అనేది ఏంటిది? మన కంటికి కనిపిస్తుంది. మైక్రోస్కోపిక్ అంటే ఏంటిది? అది కంటికి కనిపించినంత చిన్నగా ఉన్న పెన్ ఉంది అనుకోండి, లేదా ఒక పార్టికల్ ఉంది అనుకోండి, దాన్ని మైక్రోస్కోపిక్ పార్టికల్ అంటాం. కంటికి కనిపించినంత వాటిని ఓన్లీ మనం మైక్రోస్కోప్ తోని మాత్రమే చూడగలుగుతాం. ఒక మైక్రోస్కోపిక్ పార్టికల్ ఉందనుకోండి, అర్థమవుతుందా? అది మూవ్ అవుతున్నది, మోషన్. అర్థమవుతుందా? అది మూవ్ అవుతున్నది. సో అలా మూవ్ అయిపోయేటప్పుడు దాని యొక్క పొజిషన్, అర్థమవుతుందా? దాని పొజిషన్ మూమెంటం ఎట్ ఏ టైం మనం ఫైండ్ అవుట్ చేయలేం. వీ కాంట్ ఫైండ్ ద పొజిషన్ అండ్ మూమెంటం ఆఫ్ ది మూవింగ్ పార్టికల్ ఆర్ మూవింగ్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అక్యురేట్లీ. అర్థమవుతుందా? అక్యురేట్లీ కనుక్కోలేం అండ్ సైమల్టేనియస్లీ కూడా కనుక్కోలేం మనం. ఓకేనా, సో దీన్ని మనం హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్ అంటాం. హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇది ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ ఏంటి బేటా? ఈ పార్టికల్ ఒక వి అనే వేగంతో, వెలాసిటీతో, ఒక వేగంతో, వి అనే వేగంతో ముందుకెళ్తుంది. ఓకేనా, ముందుకెళ్తుంది. అండ్ దీని మాస్ ఎంత? దీనికి మాస్ వాల్యూమ్ ఉంది. సో వెలాసిటీని వితో ఇండికేట్ చేస్తాం, మాస్ ని ఎం తో ఇండికేట్ చేస్తాం. వి ఈక్వల్ ఎంత బేటా? అంటే ఎంవి ఈక్వల్ ఎంత? పి ఈక్వల్ ఎంవి అంటాం కదా. పి అంటే మూమెంటం అంటే ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఒక పార్టికల్ మూవ్ అవుతుంది సటన్ వెలాసిటీతోని, సటన్ మాస్ తోని. ఓకేనా, దాన్ని మనం మూమెంటం అంటాం. అర్థమవుతుందా? అప్పుడు దాని పొజిషన్ కరెక్ట్గా కనుక్కోగలుగుతాం మనం. దాని మూమెంటం అయితే కనుక్కోగలుగుతాం, ఎందుకంటే మాస్ తెలిసింది, వెలాసిటీ తెలిసింది. మాస్ ఇంటూ వెలాసిటీ చేస్తే మనకు దాని మూమెంటం అనేది తెలుస్తుంది. సి హియర్, ఇక్కడ ఒకటి పొజిషన్, ఒకటి మూమెంటం. దాని మూమెంటం తెలుస్తుంది, ఎందుకంటే అది మాస్ వెలాసిటీ, ఒక స్పెసిఫిక్ వేగంతో, ఒక స్పెసిఫిక్ మాస్ తోని అది మూవ్ అవుతుంది. దాని మూమెంటం అనేది మనకు తెలిసింది. ఓకేనా, దాని మూమెంటం అనేది ఏంటిది మనకు తెలిసింది. క్లియరా? బట్ దాని పొజిషన్ మాత్రం మనం కనుక్కోలేం. క్లియరా? మూమెంటం తెలిస్తే పొజిషన్ తెలియదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దాని పొజిషన్ మనకు తెలిసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, అది ఎక్కడుంది? ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంది అనుకున్నా, నాకు ఎదురుగా ఇక్కడనే ఉంది. దీని పొజిషన్ నాకు తెలిసింది, బట్ దీని మూమెంటం నాకు తెలియదు. ఇది ఎంత వేగంతో తిరుగుతుంది, దీని మాస్ ఎంత నాకు కనుక్కోలేం. అర్థమవుతుందా? ఎట్ ఏ టైం పొజిషన్ ని, మూమెంటాన్ని కనుక్కోలేం. దాన్ని మనం హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, సరుకుంటే పుష్ప ఉండడు, పుష్ప ఉంటే సరుకు ఉండదు అన్నట్టు. ఓకేనా, సరుకుంటే పుష్ప ఉండదు, పుష్ప ఉంటే సరుకు ఉండడు. రెండింటిని కలిపి చూడాలనుకుంటే మీరు ఉండరు. పోలీసు డైరెక్ట్ చెప్తారు కదా. ఓకేనా, సో అలా అన్నట్టు. ఓకేనా, సి హియర్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా. డెల్టా పి అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h/4π. డెల్టా పి అంటే ఏంటంటే మూమెంటం. అర్థమవుతుందా? అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పొజిషన్. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు మూమెంటం, ఇక్కడ రాసుకోండి, మూమెంటం. అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? పొజిషన్. సో ఈ మూమెంటంలో మనకి ఏమేమి ఉంటాయంటే, మూమెంటంలో మాస్ ఉంటుంది అండ్ వెలాసిటీ ఉంటుంది. క్లియరా? సో ఈ మూమెంటం, మాస్ అండ్
అండ్ సో మూమెంటం అండ్ పొజిషన్ ఈ రెండు కూడా ఏంటిది ఎప్పుడు కానీ ఈక్వల్గా ఉండవు, మనకి ఈక్వల్గా ఉండవు, ఒకటే టైంలో కనుక్కోలేం, అవి ఎప్పుడు ఈక్వల్గా ఉండవు. అంటే ఈక్వల్గా ఉండొచ్చు రేర్గా, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కానీ సున్నా మాత్రం ఉండవు వీటి వాల్యూస్ ఎప్పుడు కానీ. సో h/4π హెచ్ వాల్యూస్ మనకు తెలుసు 4π, 4 అంటే 4 అది కాన్స్టెంటే, అండ్ పై వాల్యూ మనకు తెలుసు 3.14. అర్థమవుతుందా? సో మనకు ఒకవేళ క్వశ్చన్ ఏ విధంగా, ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం మనం, ఓకేనా? క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. సో ఆ ఫార్ములా అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 4 ఫార్ములాస్ ఆల్సో, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. జస్ట్ కండిషన్ ఏంటంటే కండిషన్ 1, కండిషన్ 1లో మనకేంటంటే డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి, పొజిషన్ అండ్ వెలాసిటీ, పొజిషన్ అండ్ వెలాసిటీ, పొజిషన్ అండ్ వెలాసిటీ ఒకవేళ ఈక్వల్ అయినప్పుడు, అర్థమవుతుందా, వెలాసిటీకి ఫార్ములా ఏందని అడుగుతాడు. సో ఈ 4 ఫార్ములాస్ కూడా కరెక్టే, ఓకేనా? 4 ఫార్ములాస్ ఒక్క నిమిషంలో రాసుకోండి, ఫటాఫట్ ఫటాఫట్ ఫటాఫట్, ఓకేనా? ఇది పై, ఇది పై, ఇది ఎం, ఇది డెల్టా వి, ఓకేనా? ఈ 4 ఫార్ములాస్ రాసుకొని ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే, ఓకేనా? ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. క్లియరా? ఏదైనా ఒక ఫార్ములా మీద క్వశ్చన్ అనేది అడగచ్చు డైరెక్ట్గా, ఓకేనా? డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ పొజిషన్ అండ్ మూమెంటం, ఓకేనా? ఒకవేళ పొజిషన్ అండ్ మూమెంటం ఈక్వల్గా ఉన్నప్పుడు, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, పొజిషన్ అండ్ వెలాసిటీ ఈక్వల్గా ఉన్నప్పుడు వెలాసిటీకి ఫార్ములా ఎప్పుడు పొజిషన్ అండ్ వెలాసిటీ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, ఓకేనా? నెక్స్ట్ పొజిషన్ అండ్ మూమెంటం ఈక్వల్గా ఉన్నప్పుడు, సి హియర్ డెల్టా ఎక్స్కి పొజిషన్కి ఫార్ములా ఏంటి అడుగుతాడు, పొజిషన్కి ఫార్ములా ఏంటి అని అడుగుతాడు, ఓకేనా? సో డెల్టా ఎక్స్ అంటే సార్ దిస్ ఇస్ వెలాసిటీ, ఓకే ఓకే, ఇక్కడ కూడా వెలాసిటీ అడుగుతాడు, వెలాసిటీ ఫార్ములా ఏంటిది దిస్ వన్, ఓకేనా? ఈ నోట్ చేసుకున్నారా? ఓకే, ఐ హోప్ నోట్ చేసుకున్నారు అనుకుంటాను. నెక్స్ట్ లెటస్ గో టు ద ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ, ఓకేనా? ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సి హియర్ ఏ గోల్ఫ్ బాల్ హ్యాస్ మాస్ 40 grams. ఒక గోల్ఫ్ బాల్కి మాస్ ఎంత ఉంది, 40 గ్రాములు ఉందంట. అండ్ అది ఎంత స్పీడ్తోనే వెళ్తుంది, 45 మీటర్/సెకండ్² వేగంతో వెళ్తుంది. మాస్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, ఓకేనా? స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ. అండ్ ఇఫ్ ద స్పీడ్ కెన్ బి మెజర్డ్ విత్ ఇన్ అక్యురసీ ఆఫ్ 20%, స్పీడ్ని 20% అక్యురసీతోని మెజర్ చేయగలిగితే, క్యాలిక్యులేట్ చేస్తే, అర్థమవుతుందా? క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటిది, బాల్, దానికో మాస్ ఉంది, దానికో స్పీడ్ ఉంది, ఆ స్పీడ్లో 2% ఏం చేయాలి మనం, అక్యురసీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు దాని అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్ కనుక్కోమంటున్నాడు, అంటే డెల్టా ఎక్స్ కనుక్కోమంటున్నాడు. మనకేమి ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, ఓకేనా? m = 40 grams ఇచ్చాడు. వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 45 grams మీటర్/సెకండ్ ఇచ్చాడు, 45 మీటర్/సెకండ్ ఇచ్చాడు. p = ఎంత, mv, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాడు పీకి ఇండైరెక్ట్గా వాడు వాల్యూస్ అన్ని ఇచ్చేసాడు, ఓకేనా? వాల్యూస్ అన్ని ఇచ్చేసాడు. మనకి ఏం కనుక్కోమంటున్నాడు, డెల్టా ఎక్స్ కనుక్కోమంటున్నాడు, ఓకేనా? అండ్ ఈ డెల్టా ఎక్స్ కనుక్కునే ముందు మనం ఏం చేయాలి, 2% ఆఫ్ వెలాసిటీ అంటే వేగంలో 2% ఎంత అనేది మనం కనుక్కొని అప్పుడు మనం కనుక్కోవాలి, ఓకేనా? సి హియర్ ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెలాసిటీలో 2% కనుక్కుంటున్నాం, అర్థమవుతుందా? 2% కనుక్కున్నాం అంటే ఫస్ట్ వెలాసిటీ ఎంత, 45, ఎంత ఇచ్చిండు, వేగం 45 ఇచ్చిండు, 45 మీటర్/సెకండ్. అండ్ దాంట్లో 2% ఏంట, 2/100, ఓకేనా? 2% అనేది 2/100, అంతే కదా? 100లో 2% ఎంతో మనకు వస్తుంది, క్లియరా? పర్సంటేజ్, ఓకేనా? వాట్ విల్ గెట్ సో 90 × 2 ఎంత, సారీ 45 × 2 ఎంత, 90/100. సో ఎంత వస్తే మనకు 0.9 మీటర్/సెకండ్ వేగంతో ఏంటి వెళ్తుంది, ఓకేనా? అప్పుడు మనం కనుక్కోవాలి, ఓకేనా? అప్పుడు మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవచ్చు అంటే సి హియర్, ఇక్కడ డెల్టా ఎక్స్ డెల్టా పి = h/4π, ఇది మన ఫార్ములా, ఓకేనా? ఇది మన ఫార్ములా. సి హియర్ డెల్టా ఎక్స్ = ఎంత, మనకి ఏం కనుక్కోవాలి, డెల్టా ఎక్స్ కనుక్కోవాలి. సో అందుకని నేను పిని ఇటువైపు పంపించాను. సో h/4π డెల్టా పి, h/4π డెల్టా పి. సో వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేయండి, మీకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది, ఓకేనా? జస్ట్ వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేయండి, మీకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. క్లియరా? ఓకే. సో ఇలా కనుక్కోవాలి మనం. జస్ట్ మీకు ప్రొసీజర్ చెప్పాను. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? లెట్ us go to the questions. See here, ఈ క్వశ్చన్
క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు? ఏపీఎంసెట్ 2020 షిఫ్ట్ 1లో సెప్టెంబర్ 23లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్. ఓకేనా, హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్ పైన బేస్ చేసుకున్న కరెక్ట్ ఆప్షన్ ఏంటని అడుగుతున్నాడు. సి హియర్ 1, it is impossible to determine the exact position and exact momentum of an electron in simultaneously. Obviously correct option ఏది? ఓకేనా, కరెక్ట్ ఆప్షన్ ఏది? ఓకే, నెక్స్ట్ it is applicable to even macroscopic objects. ఏమని చెప్తున్నాడు? మ్యాక్రోస్కోపిక్. మ్యాక్రో అంటే ఏంటిది? పెద్దగా ఉన్నటువంటిది. ఇప్పుడు పెన్ అనేటువంటి మ్యాక్రోస్కోపిక్ మాలిక్యూల్, అర్థమవుతుందా? ఒక చిన్న పార్టికల్ అనేటువంటిది అది మైక్రోస్కోపిక్. నేను మైక్రోస్కోపిక్ అని చెప్పాను, కంటికి కనబడింది. సో ఆప్షన్ 2 అనేది రాంగ్, అర్థమవుతుందా? నెక్స్ట్, ఇట్ పొజిషన్ టు బి డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మూమెంటం ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇస్ సిమెట్రిక్. ఇక్కడ మనకు పాసిబుల్ అవుతుందని చెప్తున్నాడు, అర్థమవుతుందా? పొజిషన్ అండ్ మూవ్మెంట్ అని కనుక్కోవడం పాసిబుల్ అవుతుందని చెప్తున్నాడు థర్డ్ దాంట్లో. సో ఇది రాంగ్. సో ఫోర్త్ దాని ఏంటి హియర్? ఇట్ ఈస్ impossible to determine the exact position and macroscopic magical object simultaneously. So what is the correct option చెప్పండి? మ్యాక్రోస్కోపిక్ మాలిక్యూల్ సైమల్టేనియస్లీ. సో ఇది కూడా రాంగ్, ఫోర్త్ కూడా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. సొల్యూషన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఫస్ట్ వన్. నెక్స్ట్, ద అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ ప్రిన్సిపల్ పార్టికల్ in a moving in motion 1.8 1 into 10 to the power of 8 meters and 6.626 into 10 to the power of -2 meter per second respectively. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చిందో రాసుకున్నా. పొజిషన్ ఎంత ఇచ్చాడు? పొజిషన్ అంటే ఎక్స్, డెల్టా ఎక్స్ అంటే ఏంటిది? పొజిషన్ ఇండికేట్ చేస్తే డెల్టా ఎక్స్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చాడు? 1 into 10 to the power of 8 ఇచ్చాడు, -8 ఇచ్చాడు. నెక్స్ట్, దాని వెలాసిటీ ఎంత ఇచ్చాడు? వేగం ఎంత ఇచ్చాడు? 6.627 into 10 to the power of -20 meter per second ఇచ్చాడు. అండ్ ద మాస్ ఆఫ్ పార్టికల్ ఎంత ఇచ్చాడు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వాల్యూస్ ఇచ్చాడు. ద మాస్ ఆఫ్ పార్టికల్ కనుక్కోమంటున్నాడు. మనకు ఏం కనుక్కోమంటున్నాడు బేటా? మాస్ ఆఫ్ పార్టికల్ కనుక్కోమంటాడు. డెల్టా ఎక్స్ ఇచ్చిండు, మాస్ ఆఫ్ పార్టికల్ కనుక్కోమంటాడు. సో ఎలా కనుక్కోవచ్చు? హియర్ డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి, ఇది ఫార్ములా. అండ్ డెల్టా ఎక్స్ మనకి పిలో ఏమేమి ఉంటుంది బేటా? డెల్టా వి ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది అండ్ మాస్ ఉంటుంది. ఓకేనా, మాస్ ఉంటుంది అండ్ వెలాసిటీ రెండు ఉంటుంది. ఓకేనా, హియర్ ఇక్కడ వెలాసిటీ అండ్ ఇక్కడ మాస్. ఓకేనా, సో మనకి ఏం కనుక్కోమంటున్నాడు? మాస్ కనుక్కోమంటున్నాడు. మాస్ని ఇక్కడనే ఉంచండి అండ్ ఈ పొజిషన్ ఇటు పంపించండి అండ్ వెలాసిటీని ఇటు పంపించండి. మాస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా అనేటువంటి వచ్చింది. దీంట్లో వాల్యూస్ అనేటువంటి సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్ గా మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. హియర్ మనకి ఏం కనుక్కోమన్నాడు? అల్టిమేట్లీ మాస్ ఆఫ్ ది పార్టికల్ ని మనకు కనుక్కోమన్నాడు. ఓకేనా, సో ఇది ఇలా మాస్ ఆఫ్ ది పార్టికల్ మనం కనుక్కోవచ్చు. హియర్ ఫార్ములాస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ హెచ్ బై హియర్ ఇది ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత? హియర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన డెల్టా ఎక్స్ ఈక్వల్ ఎంత? 10 to the power of 8. డెల్టా ఎక్స్ ఈక్వల్ ఎంత? 10 to the power of 8 ఇచ్చిండు. 10 to the power of 8 into 10 to the power of 8 ఇచ్చిండు. అండ్ హియర్ 6.626 into 10 to the power of -20 దేని ఇచ్చిండు? డెల్టా వి ఇచ్చిండు. అండ్ 4πకి 4π. ఓకేనా, 4πకి 4π. జస్ట్ ఈ 6.627 రెండు క్యాన్సిలేట్ అయిపోతాయి. మనకు 10 to the power of -34, ఎస్ 10 to the power of -34 into 10 to the power of 28 by 4π మిగులుతుంది. సో వాట్ విల్ గెట్ ఆన్సర్? హియర్ 34 నుంచి 28 తీసేస్తే మనకి ఎంత? 10 to the power of 6 మిగులుతుంది. అండ్ పైకి 4πకి 4π. ఓకేనా, క్లియరా? సో 10 to the power of 6 by 4π is the correct answer. ఓకేనా, 10 to the power of 6, హియర్ ఆప్షన్ డి is the correct answer. 10 to the power of 6 by 4π kg, కిలో జౌల్స్. క్లియరా? డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the product of the uncertainty in the position and uncertainty in the velocity particle is this mass. Very important, this question very important, brain use cheyale. And if uncertainty in the position of the position is 1 nanometer, and what is the uncertainty in the measurement of the velocity is meter per second square. అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను, వినడానికి ట్రై చేయండి. See here beta, delta x and delta v ఏంటిది? అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ అన్సర్టనిటీ ఇన్ ద వాట్? వెలాసిటీ.
పొజిషన్ అండ్ వెలాసిటీ. పొజిషన్ దేంతో ఇండికేట్ చేస్తాం? డెల్టా ఎక్స్. అండ్ వెలాసిటీ దేంతో? డెల్టా వి. సో ఈ రెండింటిని కలిపితే అర్థమవుతుందా? వెలాసిటీని అండ్ పొజిషన్ని కలిపితే మనకి ఎంత వచ్చింది? సి హియర్ 5.79 into 10 to the power of -5 మీటర్ ఫర్ సెకండ్, మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ అని ఇచ్చిండు. వాడు క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఓకేనా? అండ్ ఇక్కడ 1 ఈ డెల్టా ఎక్స్ పొజిషన్ ఈ మిక్చర్లో, ఈ రెండింటి యొక్క మిక్చర్లో అర్థమవుతుందా? పొజిషన్ ఎంత ఇచ్చిండు? 1 నానోమీటర్ ఉంటుందో చెప్పిండు. పొజిషన్ ఎంత ఉంటుందంట? 1 నానోమీటర్ ఉంటుందని చెప్పాడు. అండ్ వాట్ ఈస్ ద అన్సర్టన్ ఇన్ ద వెలాసిటీ? వెరీ ఇంపార్టెంట్. ఎంత సింపుల్. ఇప్పుడు రెండింటి మిక్చర్ ఇచ్చిండు బేటా, ఎక్స్ అండ్ వి. అంటే పొజిషన్ ఇచ్చిండు, మూమెంటం ఇచ్చిండు, రెండింటి యొక్క మిక్చర్ ఇచ్చిండు. ఓకేనా? రెండింటిని కలిపితే మనకు ఈ మిక్చర్ వస్తుంది. ఓకేనా? ఈ రెండింటిని కలిపితే ఈ మిక్చర్ వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూలో అర్థమవుతుందా? ఈ వాల్యూలో దీని వాల్యూ ఎంత ఇచ్చిండు? 1 నానోమీటర్ ఇచ్చిండు. అండ్ ఈ వెలాసిటీ వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. అర్థమవుతుందా? ఇది హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ మీదనే క్వశ్చన్. బట్ ఆ ఫార్ములా యూజ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు మనకు. ఆ ఫార్ములా యూజ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సి హియర్ ఆ ఫార్ములా యూజ్ చేయకుండా ఎట్లా కనుక్కోవచ్చు? సి హియర్. ఓకేనా? సి హియర్ డెల్టా ఎక్స్ డెల్టా వి. సి మిక్చర్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. డెల్టా ఎక్స్ ఎంత? 1 నానోమీటర్. సి హియర్ ఇందులో వాల్యూస్ అనేటువంటి సబ్మిట్ చేయండి. సి హియర్. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి మీటర్లో మనకి ఇచ్చిండు, ఇక్కడ మీటర్లో ఇచ్చిండు ఆన్సర్ అనేటువంటిది 5.79 into 10 to the power of -7 meters. ఇది మీటర్, ఇది మీటర్, ఇది మీటర్. సో ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ నానోమీటర్లో ఇచ్చాడు కాబట్టి 1 నానోమీటర్. దీన్ని నేను మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాను. ఓకేనా? మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాను. సి హియర్ ఇక్కడ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత? 1 నానోమీటర్ కదా. దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత? ఇంటూ 10 to the power of -9 అయింది. ఓకేనా? 10 to the power of -9 ఏంది? మీటర్స్ అవుతుంది. ఓకే, క్లియర్. సో 10 to the power of -9 ఇంటూ డెల్టా వి is equal to what? Into delta V is equal to what? Value 5.79 into 10 to the power of -5 meter per second inverse, meter square second inverse. ఓకేనా? See here మనకు దీని వాల్యూ కావాలి. సో జస్ట్ దీన్ని ఇటు సైడ్ పంపించేసేయండి. సింపుల్. జస్ట్ ఈ 10 to the power of -9 ఇటు సైడ్ పంపించండి. మనకు డెల్టా వి అనేటువంటి వస్తుంది కదా, అన్సర్టనిటీ ఇన్ ద వెలాసిటీ వస్తుంది కదా మనకి. సి హియర్ ఇక్కడ పంపించేసాను, ఇక్కడ సి హియర్ ఇక్కడ పంపించేసాను. ఇక్కడ ఉంది, మిగిలినంత ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడికి రండి, మళ్ళీ అర్థమవుతుందా? ఇక్కడికి రండి. సో ఈ 10 to the power of -9 పైకి వెళ్తే ఏమవుతుంది? 10 to the power of -9. సో 10 to the power of -5 ప్లస్ ఇంటూ 10 to the power of -9 ఈజ్ ఈక్వల్ ఎంత? 10 to the power of 4 అవుతుంది. -5 ఇంటూ +9 ఎంత అవుతుంది? +4 అవుతుంది. ఓకేనా? సి హియర్ బేటా 10 to the power of -5 ఇంటూ 10 to the power of ఇక్కడ -9 పైకి వెళ్తే +9 అయింది. 5 ఇట్లకి 9 పోతుంది ఎంత? 10 to the power of 4. పెద్దానికి ఏంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ అవుతుంది. సో 4. నెక్స్ట్ 5.79కి 5.79 ఇక్కడే ఉంది. ఓకేనా? మీటర్ ఫర్ సెకండ్. ఇంతకన్నా ఈజీగా క్వశ్చన్ ఎక్కడ అడగలేడు. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. 5.9 10 to the power of 4. క్లియరా? ఓకే. నెక్స్ట్, ద అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్ అండ్ మూమెంటం ఆర్ ఈక్వల్. The uncertainty in the velocity is what? ఫార్ములా ఏంటి చెప్పండి. ఎప్పుడైతే see here పొజిషన్ అండ్ మూమెంటం ఈక్వల్ అయితాయో, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు మూమెంటం అయితాయో, అప్పుడు అన్సర్టనిటీ ఇన్ ద వెలాసిటీకి ఫార్ములా ఏంటి చెప్పండి. నేను చెప్పాను క్లియర్గా. ఫార్ములాస్ 4 ఫార్ములాస్ ఇచ్చి రాసుకొని పెట్టని చెప్పాను 2 బేసెస్ మీద. అర్థమవుతుంది? దాంట్లో ఇటు సైడ్ ఉన్నదాన్ని ఫార్ములానే ఇది. ఓకేనా? చెప్పండి, వాట్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా? సో కరెక్ట్ ఫార్ములా ఈ సి హియర్. ఈ 4 ఫార్ములాస్ నేను చెప్పాను, ఈ 4 ఫార్ములాస్. సో ఈ 4 ఫార్ములాలో ఏదైనా కరెక్టే. ఆప్షన్ సి కరెక్ట్. ఆప్షన్ సిలో మనకి ఏ ఫార్ములా ఉంది? సి హియర్ ఆప్షన్ సిలో 1/2m, అంటే సి హియర్ ఈ 1/2m ఉంది కదా. సో ఇది ఈ ఫార్ములాని మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇంతకుముందు పేజీలో మనకి ఇచ్చాడు. క్లియరా? సి హియర్ ఈ ఫార్ములాని ఇక్కడ ఇచ్చారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ద అన్సర్టనిటీస్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది పొజిషన్ అండ్ మూమెంటం ఆఫ్ ఎ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్ మాస్ ఈక్వల్డ్. ఇక్కడ ఏమడుతున్నంటే అన్సర్టనిటీ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది పొజిషన్ అండ్ మూమెంటం రెండు ఈక్వల్ అడుగుతున్నాడు. పొజిషన్ అండ్ మూమెంటం రెండు ఈక్వల్ అడుగుతున్నారు. ఓకేనా? ఇంతకుముందు దాంట్లో ఏమి ఈక్వల్ అడిగాడు? పొజిషన్ అండ్ మూమెంటం ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇక్కడ కూడా పొజిషన్ అండ్ మూమెంటం ఈక్వల్, వెలాసిటీ అడిగాడు. ఓకేనా? ఇక్కడ కూడా ఏంటిది? అన్సర్టనిటీ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది పొజిషన్ అండ్ మూమెంటం రెండింటి ఈక్వల్ అడిగాడు. ఓకే, రెండింటిది ఈక్వల్ అడిగాడు.
బట్ ఇక్కడ కూడా ఏంటి వెలాసిటీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్, ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు. సో దీనికి ఏంటి చెప్పండి, ఇంతకుముందు దాని ఫార్ములా, ఓకేనా, ఇంతకుముందు దాని ఫార్ములా. సి హియర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. యాక్చువల్గా దీస్ టూ ఫార్ములాస్ ఆర్ దేర్, నేను మెన్షన్ చేశాను, ఓకేనా, మెన్షన్ చేశాను ఈ టూ ఫార్ములాస్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ బి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. చూసుకుంటూ ఆన్సర్ పెట్టేయచ్చు ఫార్ములాస్ బట్టి పట్టేసి ఉంటే, ఓకేనా. సో హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే స్పెక్ట్రల్ సిరీస్, ఓకేనా, స్పెక్ట్రల్ సిరీస్. క్లియర్, క్లియర్, ఓకే. సి హియర్, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను బోర్ ఆర్బిటల్ చెప్పేటప్పుడు, ఓకేనా, బోర్ ఆర్బిటల్ చెప్పేటప్పుడు టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ దానికి టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది, -13.6 వచ్చింది. సెకండ్ దానికి ఎంత వచ్చింది, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్ వచ్చింది. థర్డ్ దానికి ఇంత, ఫోర్త్ దానికి ఇంత అనేది ఇంత ముందు టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆర్బిటల్ ఎనర్జీ ఎంత, సెకండ్ ఆర్బిటల్ ఎనర్జీ ఎంత, థర్డ్ ఆర్బిటల్ ఎనర్జీ ఎంత అని ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఓకే, సో ఇది స్పెక్ట్రల్ లైన్స్, అర్థమవుతుందా, వెరీ ఇంపార్టెంట్ స్పెక్ట్రల్ లైన్స్. క్వశ్చన్ అనేటువంటి రావడానికి మోస్ట్లీ ఛాన్స్ ఉంది, ఓకేనా. సో ఎలక్ట్రాన్ అనేటువంటి ఆల్వేస్ వాంట్ టు బి లోయెస్ట్ ఎనర్జీ స్టేట్, అర్థమవుతుందా. ఎలక్ట్రాన్ ఎప్పుడు కానీ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దూకేసింది అనుకుంటాం ఎలక్ట్రాన్, అర్థమవుతుంది, అంటే ఫస్ట్ ఆర్బిటాల్ నుంచి సెకండ్ ఆర్బిటాల్ దూకేసింది, అర్థమవుతుందా. మనకు దానికి ఎనర్జీ ఇచ్చేసినాం, అది అబ్జర్వ్ చేసుకొని దూకేసింది అనుకుందాం. బట్ అది ఎప్పటికీ సెకండ్ ఫ్లోర్లో ఉండదు, అర్థమవుతుందా, ఎప్పటికీ సెకండ్ ఫ్లోర్లో ఉండదు. అది ఎప్పుడు కానీ గ్రౌండ్ స్టేట్లో, అంటే లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉండడానికి ట్రై చేస్తుంది, అర్థమవుతుందా. ఫస్ట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు పైకి వెళ్ళింది, మళ్ళీ తర్వాత దానంతట అదే ఎనర్జీ రిలీజ్ చేసేసి కిందికి వచ్చేస్తుంది, ఓకేనా. సో అలా ఎప్పుడైతే పై నుంచి కిందికి వస్తుందో లేదా కింది నుంచి పైకి వెళ్తుందో అప్పుడు ఎనర్జీ ఆఫ్ ది ఎనర్జీ ఎమిట్ అని అవుతుంది లేదా ఎనర్జీ లాస్ అని అవుతుంది, అర్థమవుతుందా. ఎనర్జీ ఎమిట్ అని అవుతుంది లేదా లాస్ అవుతుంది. దాన్ని మనం రేడియేషన్ అంటాం లేదా వేవ్ లెంత్ అంటాం లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ అంటాం, ఓకేనా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ అంటాం, ఏదైనా అనొచ్చు, ఓకేనా. సి హియర్, సి హియర్, సి హియర్, ఇది ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్, లైమన్ సిరీస్, వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. లైమన్ సిరీస్ అంటే ఏం లేదు, అర్థమవుతుందా, ఫస్ట్ ఫ్లోర్లో, అర్థమవుతుందా, ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ నుండని, ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి అయినా ఫస్ట్ ఫ్లోర్కి రాని, లేదా థర్డ్ ఫ్లోర్ నుంచి అయినా ఫస్ట్ ఫ్లోర్కి రాని, అండ్ ఫస్ట్ అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి అయినా ఫస్ట్ ఫ్లోర్కి రాని, అర్థమవుతుందా. అంటే ఫిఫ్త్ ఆర్బిటాల్ నుంచి అయినా ఫస్ట్ ఆర్బిట్ రావచ్చు, థర్డ్ ఆర్బిట్ నుంచి అయినా రావచ్చు, ఫోర్త్ ఆర్బిట్ నుంచి అయినా రావచ్చు, సెకండ్ ఆర్బిట్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా అవి ఎలక్ట్రాన్ అటువంటిది ఎక్కడికి రావాలి, ఫస్ట్ ఆర్బిట్కి రావాలి. అంటే n=1 ఇక్కడికి కనుక వచ్చినాక n=1 అంటే ఎనర్జీ ఎంత, సిహియర్ 13.16 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది మనం చెప్పుకున్నప్పుడు, ఓకేనా. ఒకవేళ ఫస్ట్ లోకి జంప్ అయితే ఎలక్ట్రాన్, దాన్ని మనం ఏమంటామంటే లైమన్ సిరీస్ అంటాం, అర్థమవుతుందా. ఈ వేవ్స్ ని మనం లైమన్ వేవ్స్ అంటాం, ఓకేనా. సో మనకు వీటిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సి హియర్ క్యాలిక్యులేట్ ద వై అంటే క్యాలిక్యులేట్ ద లాంబ్డా వేవ్ లెంత్ అని అడుగుతాడు. మనం చెప్పుకున్నాం కదా, సి హియర్ ఇక్కడ ఎనర్జీ ఒకవేళ జంప్ అయింది అనుకోండి, ఎలక్ట్రాన్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి జంప్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, వేవ్ లెంత్ అంటాం లేదా రేడియేషన్ అంటాం అని చెప్పుకున్నాం కదా. సి హియర్ ఆ వేవ్ లెంత్నే మనం కనుక్కోవాలి. ఇప్పుడు జంప్ చేసినప్పుడు అది ఎంత వేవ్ లెంత్ జంప్ చేసింది, ఓకేనా, అర్థమవుతుందా, దాన్ని మనం కనుక్కోవాలి ఇక్కడ. సో దానికి మన దగ్గర ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే వేర్ షుడ్ ఐ రైట్, సి హియర్ ఇక్కడ రాస్తున్నాను, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఆర్ అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్, నేను దీని గురించి ఆల్రెడీ చెప్పాను, Z² 1/n1² మైనస్ 1/n2², 1/n2², 1/n1², 1/n2². సో ఇక్కడ n1 అనేటువంటిది ఏంటిది, ఆల్వేస్ 1 ఉండాలి దేనికి, లైమన్ సిరీస్కి. n1 అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు లైమన్ సిరీస్కి. n2 అనేది చేంజ్ అవుతుంది. అంటే n2 అంటే ఏంటిది, వేరే దాని దగ్గర నుంచి n1 లకు జంప్ చేస్తుంది అన్నట్టు. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నుంచి ఫస్ట్ లోకి జంప్ చేసింది అనుకోండి, n2 ఎంత 2. థర్డ్ లో నుంచి ఫస్ట్ లోకి జంప్ చేసింది అనుకోండి, n2 ఎంత 3. ఫోర్త్ లో నుంచి 1 లోకి జంప్ చేసింది అనుకోండి, n2 ఎంత, n2 ఎంత, n2 4. ఒకవేళ ఇన్ఫినిటీ ఆర్బిటల్ నుంచి ఎక్కడి నుంచో ఇన్ఫినిటీ నుంచి జంప్ చేస్తే ఎంత, ఇన్ఫినిటీ n2 అనేటువంటిది, ఓకేనా. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడి నుంచి, సెకండ్ ఆర్బిటాల్ నుంచి ఫస్ట్ ఆర్బిటాల్లోకి జంప్ చేసింది, ఎగ్జైటెడ్ అయింది, ఓకేనా. అంటే ఇక్కడ ఉంది కదా, సి హియర్ ఇక్కడ ఇది సెకండ్ ఆర్బిట్, సెకండ్ లైన్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఫస్ట్ ఆర్బిటాల్లోకి జంప్ చేసింది, క్లియరా, ఫస్ట్ ఆర్బిటాల్లోకి జంప్ చేసింది. అప్పుడు మనకు ఎంత వేవ్ లెంత్ ఎనర్జీ అనేటువంటి ఎంత వేవ్ లెంత్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా.
ఎనర్జీ అనేటువంటిది ఎంత వేవ్ లెంత్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ అనేటువంటిది చేయాలి. ఓకేనా? షెల్ వి ఫైండ్ అవుట్? షెల్ వి ఫైండ్ అవుట్? ఓకే, షెల్ వి ఫైండ్ అవుట్? ఓకే. Okay, see here. See here, this is the formula 1 by lambda. So RZ square. See here 1 by, see here ఖచ్చితంగా n1 వాల్యూ ఎంత ఉంటుంది? 1 స్క్వేర్ ఉంటుంది. 1 by z స్క్వేర్, n2 వాల్యూ ఎంత ఉంటుంది? సెకండ్ ఆర్బిటల్ నుంచి జంప్ చేసింది కాబట్టి n2 వాల్యూ 2. ఓకేనా? n2 వాల్యూ 2. సో 1 by lambda is equal to RZ square 1 by 1 square 1 by z square. ఇక్కడ z స్క్వేర్ అంటే ఎంత? 1. జెడ్ అంటే ఏంటిది? అటామిక్ నెంబర్. ఖచ్చితంగా అటామిక్ నెంబర్ ఎప్పుడు 1 ఉంటుంది, ఎందుకంటే మనం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి చదువుకుంటున్నాం. ఓకేనా? జెడ్ స్క్వేర్ వాల్యూ ఆల్వేస్ 1 ఉంటుంది దీంట్లో. ఓకేనా? నెక్స్ట్ ఆల్వేస్ 1 అంటే ఒకవేళ హీలియం ఇచ్చింది అనుకోండి, అప్పుడు డిఫరెంట్ ఉంటుంది అనుకోండి. ఓకేనా? సి హియర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? మనకు 1 by lambda 1 by lambda. సో ఆర్ 1 స్క్వేర్ అండ్ 1 మైనస్, సి హియర్ దీన్ని ఇప్పుడు ఎల్సిఎం చేయండి, దీన్ని ఎల్సిఎం చేయండి. విల్ గెట్ 1 మైనస్ 1 by 4 వస్తుంది, 1 మైనస్ 1 by 4 వస్తుంది. ఓకేనా? సి హియర్ 1 by lambda ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత వస్తుంది? ఆర్ 3/4. ఆర్ 3/4. రిడ్బర్గ్ కాన్స్టెంట్ అనేటువంటిది ఒక సపరేట్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఆర్ వాల్యూ కాదు మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సింది. నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. 1/r ది సబ్మిట్ చేయండి. 1/r ఈజ్ ఈక్వల్ టు 911 యాంగ్స్టమ్స్ ఉంటుంది. 1/r వాల్యూ 1/r అంటే 1 మనకు రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 9110. ఎంత? 9110. సో మన ఇక్కడ లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 1 by lambda ఉంది. ఓకేనా? 1 by lambda ఉంది. మనకు 1 by lambda ని లాంబ్డాగా మార్చాలంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న వాల్యూస్ ని కింద మీద చేసేసేయండి. ఓకేనా? కింద మీద చేసేసేయండి. అప్పుడు ఏమైపోద్ది? ఈ ఆర్ కాస్త 1/r అయిపోద్ది. క్లియరా? ఆర్ కాస్త 1/r అయిపోద్ది. లాంబ్డా కాస్త 1 by lambda కాస్త లాంబ్డా అయిపోద్ది. ఓకేనా? ఎందుకంటే మనకు లాంబ్డా వాల్యూ కావాలి, 1 by lambda వాల్యూ కాదు. ఈ 1 by lambda లాంబ్డాగా మారిస్తే వీటిని కూడా మనం రివర్స్ చేసేయాలి. చేసేస్తాం. సి హియర్ ఇక్కడ మనకు 3/4 ఉంది కదా, ఇక్కడ ఏమైతుంది? 4/3 అవుతుంది. 4/3 అవుతుంది. అన్నిట్లో కూడా ఇలాగనే చేయాలి. ఓకేనా? అన్నిట్లో కూడా ఇలా చేయాలి. సి హియర్ మనకి ఇప్పుడు ఏమొస్తుంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ ఇక్కడ 1/r వాల్యూ ఎంత? సి హియర్ 911 యాంగ్స్టమ్స్. సో 3 1 జా 3, 304 జా ఎంత వచ్చింది మనకి? 304 జా మనకి ఎంత వచ్చింది? 911 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 4 ఇంటూ 304 ఎంత? మనకి 1216 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయితే ఎంత వేవ్ లెంత్ వస్తుంది మనకు? 1216 వస్తుంది. ఓకేనా? 1216 వస్తుంది. ఓకేనా? 1216. నెక్స్ట్ ఒకవేళ మనం ఇన్ఫినిటీ, సి హియర్ నెక్స్ట్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 నుంచి n1 లోకి జంప్ చేసింది. ఓకేనా? n ఈజ్ ఈక్వల్ టు 3 నుంచి అంటే థర్డ్ షెల్ నుంచి ఫస్ట్ షెల్ లోకి జంప్ చేసింది. ఏంటిది? ఎలక్ట్రాన్ అనేటువంటిది. ఓకేనా? థర్డ్ ఆర్బిటాల్ నుంచి 1 ఆర్బిటాల్ లోకి జంప్ చేసింది. అప్పుడు వేవ్ లెంత్ ఎంత అని కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి n1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆల్వేస్ 1 అండ్ n2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 3 థర్డ్ నుంచి జంప్ చేసింది కాబట్టి ఇక్కడ దీని వాల్యూ 3. ఓకేనా? దీని వాల్యూ ఎంత? 3. 1 సెకండ్. ఓకే. సో 1 by lambda ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 స్క్వేర్ అంటే ఎంత? 1. సి హియర్ ఇక్కడ 1 by 1 స్క్వేర్ అండ్ 1 by 3 స్క్వేర్. దీన్ని ఎల్సిఎం చేసేస్తే మనకి ఎంత వస్తుంది? 1 మైనస్ 1 by 9 వస్తుంది ఎల్సిఎం చేసేస్తే. క్లియరా? నెక్స్ట్ సి హియర్ ఆర్ ఇంటూ మనకి ఇది వస్తుంది. వి విల్ గెట్ దిస్ వాల్యూ. ఓకేనా? దిస్ వాల్యూ వి విల్ గెట్. ఓకేనా? 1/r 1 by lambda ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 8/7. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకు 1 by lambda అది కాదు కనుక్కోవాల్సింది, లాంబ్డా కనుక్కోవాలి కదా, వేవ్ లెంత్ కనుక్కోవాలి కదా. సో వేవ్ లెంత్ ఈ 1 తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఈ జస్ట్ రివర్స్ అయిపోతాయి. ఇది 1/r అయిపోద్ది. ఓకేనా? ఇది 1/r అయిపోద్ది. ఇది ఎంత? 8/7 8/9 ఉంది కదా, ఇది 9/8 అయిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ ఇది 1/r అయిపోద్ది. సో 1/r వాల్యూ ఎంత? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/r వాల్యూ ఎంత? సో 911. సి క్యాన్సిల్ అవుట్ చేయండి. 2 1 8 1 జా అండ్ 8 114 జా. ఓకేనా? 8 114 జా ఎంత? 911. ఓకేనా? సి హియర్ హౌ మచ్ వాల్యూ వి విల్ గెట్? సి హియర్ 9 ఇంటూ 114 ఎంత? 1026 యాంగ్స్టమ్స్. 1026 యాంగ్స్టమ్ ఎంత ఉంటుంది? ఈ ఫస్ట్ ఏమో 1216 ఉంది. సెకండ్ ఎంత ఉంటుంది?
ఓకే, అనుష్ క్లియర్. సెకండ్ ఎంత? 10,026 అంతేనా? 10,026 యాంగ్స్ట్రమ్ సెకండ్ వన్ది. నెక్స్ట్ ఒకవేళ ఇన్ఫినిటీ కనుక్కోమని అనుకోండి. ఇన్ఫినిటీ అంటే ఏంటంటే ఏం లేదు, అన్ని ఫ్లోర్ల కంటే పైనుండే ఫ్లోర్ అన్నట్టు. స్వర్గం అంటారు కదా, స్వర్గం లేదా నరకం అంటారు కదా, ఎక్కడి నుంచో వచ్చి ఫస్ట్ దాంట్లో పడింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఎక్కడో లాస్ట్ ఉంటుంది అనుకుందాం, అన్ని షెల్ల కంటే పైల. ఇన్ఫినిటీ నుంచి ఎలక్ట్రాన్ వచ్చి ఫస్ట్ షెల్ల పడింది అనుకోండి. అప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సి హియర్, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అన్ని క్వశ్చన్స్ కూడా. ఓకేనా? అండ్ లైమన్ అండ్ బామర్ సిరీస్ మీదే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడుగుతారు. సో అందుకని కాన్సెప్ట్ గా వినండి. ఇన్ఫినిటీ, సో ఇక్కడ N2 వాల్యూని ఇన్ఫినిటీ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇన్ఫినిటీ అనుకుంటున్నాను. ఓకేనా? ఇన్ఫినిటీ అంటే ఏంటిది? సో ఇక్కడ మొత్తం వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? 1 వస్తుంది అంటే 0 వస్తుంది. ఓకేనా? సారీ 1 వస్తుంది ఇన్ఫినిటీ. సియర్ R ఇంటూ 1, సో దీని ఎంత వస్తుంది? 911 యాంగ్స్ట్రామ్స్ అనేటువంటి వస్తుంది. ఇది లాస్ట్ లైన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఏంటిది సిరీస్, లాస్ట్ లైన్ ఆఫ్ ది హైడ్రోజన్ సిరీస్. ఫస్ట్ సిరీస్ కనుక్కున్నాం, సెకండ్ దాన్ని కనుక్కున్నాం, అండ్ మొత్తం లాస్ట్ ఇన్ఫినిటీ కూడా మనం కనుక్కున్నాం. ఓకేనా? లాస్ట్ ఇన్ఫినిటీ కూడా కనుక్కున్నాం. వెరీ ఇంపార్టెంట్. సి హియర్, ఇక్కడ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఏంటి చెప్పండి? అర్థమవుతుందా? ఇది లాస్ట్ దాంది 911 వచ్చింది. ఓకేనా? ఫస్ట్ దాంతో ఎంత వచ్చింది మనకు? 1216 వచ్చింది. సెకండ్ దాని 10,026 వచ్చింది యాంగ్స్ట్రమ్స్. ఇక్కడ నుంచి లాస్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఎంత వచ్చింది? 911 యాంగ్స్ట్రమ్ వచ్చింది. అంతే. మనకి ఇక్కడ స్పెక్ట్రల్ లైన్లోకి వెళ్తున్నాను. సి హియర్, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళిన కొద్దీ, అంటే పైకి వెళ్ళిన కొద్దీ మనకి ఏమవుతుంది? వేవ్ లెంత్ అనేటువంటి తగ్గుతుంది. ఓకేనా? వేవ్ లెంత్ అనేటువంటి తగ్గుతుంది. ఓకేనా? సో అన్నిటికన్నా లాంగ్ వేవ్ లెంత్ ఎంత? ఫస్ట్ది ఏంటిది? 1216 అనేటువంటి ఏంటిది? అన్నిటికన్నా పెద్ద వేవ్ లెంత్, అది 1216 ఉంది. ఓకేనా? దాని తర్వాత కొంచెం తగ్గింది 10,026, అది 1026 వచ్చింది. దాని తర్వాత లాస్ట్కి వెళ్ళిన కొద్దీ 911. ఓకేనా? ఇంకా తగ్గిపోయింది లాస్ట్కి వెళ్ళిన కొద్దీ. అంటే వేవ్ లెంత్ అనేటువంటిది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళిపోతే మనకి ఏంటి? వేవ్ లెంత్ అనేటువంటిది తగ్గుతుంది. ఓకేనా? వేవ్ లెంత్ అనేటువంటి తగ్గుతుంది. లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎంత? 1216. అండ్ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎంత? ఇది దిస్ వన్. ఇది ఇన్ఫినిటీ ఉంది కదా, ఇది షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎంత? 911 యాంగ్స్ట్రమ్స్. ఓకేనా? అండ్ లాంగెస్ట్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఎత్తు నుంచి దూకడం. అర్థమవుతుందా? అన్నిటికన్నా ఎత్తు నుంచి దూకింది ఏంటిది? ఇన్ఫినిటీ. ఓకేనా? ఇన్ఫినిటీ అనేది షార్టెస్ట్ అంటే లాంగెస్ట్ ట్రాన్సిషన్. ఓకేనా? అండ్ షార్టెస్ట్ ట్రాన్సిషన్ ఏంటి? జస్ట్ సెకండ్ దాని దగ్గర నుంచే ఫస్ట్ దాని దగ్గరికి దూకింది. ఏంటిది? ఇది. అర్థమవుతుందా? దీని వేవ్ లెంత్ ఎక్కువనే, బట్ ట్రాన్సిషన్ అనేటువంటి తక్కువ. క్లియరా? ఓకే. నెక్స్ట్ బామర్ సిరీస్. ఓకేనా? బాల్మర్ సిరీస్ అంటే ఏం లేదు, ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏ ఆర్బిటాల్ నుంచి అయినా కూడా, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు, సిక్స్త్ కావచ్చు, సెవెంత్ కావచ్చు, 100 కావచ్చు, లేదా ఇన్ఫినిటీ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా అది సెకండ్ ఫ్లోర్లో దూకింది అనుకో, అంటే సెకండ్ ఆర్బిటాల్లో దూకింది అనుకోండి, ఎలక్ట్రాన్ అనేటువంటిది జంప్ చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? బాల్మర్ సిరీస్ అంటాం. వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ బాల్మర్ సిరీస్ ఇఫ్ ఎలక్ట్రాన్ విల్ జంప్స్ ఫ్రమ్ ఎనీ ఆర్బిటాల్, like second or third, or it may be fourth, or it may be sixth, or it may be seventh, it may be infinity. If it will be jump at second orbit, we will call it as what? Balmer series. బామర్ సిరీస్ లో n1 వాల్యూ ఎంత ఉంటుంది? ఎప్పుడు 2నే ఉంటుంది. సి హియర్, n1 వాల్యూ అనేటువంటిది ఎప్పుడు 2నే ఉంటుంది. n1 వాల్యూ ఏంటిది? ఎప్పుడు 2నే ఉంటుంది. ఓకేనా? n2 వాల్యూ చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? n2 వాల్యూ చేంజ్ అవుతుంది అంటే 3 నుంచి 2కైనా జంప్ చేసేయచ్చు, లేదా 4 నుంచి 2కైనా జంప్ చేయొచ్చు, లేదా 5 నుంచి 2కైనా జంప్ చేయొచ్చు, లేదా 6 నుంచి 2కైనా జంప్ చేయొచ్చు. ఓకేనా? ఇది n1, ఇది n2, ఇది n3, ఇది n4, ఇది n5, ఇది n6, ఇది n8, ఇంకోటి ఇన్ఫినిటీ ఉంటుంది. మనం ఫస్ట్ ఇన్ఫినిటీది కనుక్కుందాం. ఓకేనా? ఇక్కడ ఎక్కడనో లాస్ట్ లో ఉన్న ఇన్ఫినిటీలో ఉన్న ఎలక్ట్రాన్ వచ్చి ఫస్ట్ సెకండ్ దాంట్లో జంప్ చేసింది. ఓకేనా? దాని వేవ్ లెంత్ ఎంత అని అడిగిండు అనుకోండి. ఓకేనా? సి హియర్ 1/λ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ z², 1 ఇక్కడ ఎంత? సెకండ్ కదా, n1 వాల్యూ ఎప్పుడు సెకండ్ ఎంత? 2 ఉంటుంది. సో 2² బై 1/∞². ఇన్ఫినిటీ అంటే ఎంత? దాని వాల్యూ 1. అంతేనా? ఇన్ఫినిటీ అంటే ఎంత? దాని వాల్యూ ఎప్పుడు 1. ఓకేనా? ఇన్ఫినిటీ ఎంత? దీని వాల్యూ ఎంత? 1. ఓకేనా? ఇది మొత్తం ఎంత అవుతుంది? 1. ఓకేనా? 1 - సారీ 0, ఇది ఎప్పుడు 0 అవుతుంది. సారీ, ఇన్ఫినిటీ అంటే 0 కదా, నేనే మర్చిపోయినా. సి హియర్ 1/4 - 0 ఎంత? 1/4 అవుతుంది. 1/4లోకి వెళ్ళి -0 చేస్తా, దేంట్లోకి వెళ్ళి 0 తీసేసినా అది దాని వాల్యూ చేంజ్ అవ్వదు. సో 1/r ఇంటూ 1/4. సో దీన్ని ఎలా చేయొచ్చు మనం? 1/λ ఉంది కదా, 1/λ ఉంది కదా, ఇప్పుడు దీన్ని లాంబ్డాగా మారుస్తున్నాం. 1/λ లాంబ్డాగా మారుస్తున్నాం. సో వాల్యూస్ చేంజ్ అవుతాయి. సి హియర్, ఇది
1/4 ఉన్నది కాస్త 4/1 అయిపోద్ది, ఆర్ కాస్త 1/r అయిపోయింది, జమ్ అంటే పల్టీ కొట్టేసినాయి రెండు. ఓకేనా? సి హియర్ ఇక్కడ ఏం పడుతుంది, 1/λ ఈజ్ ఈక్వల్ టు 4 × 9 1111. సో వాట్ విల్ గెట్ 3644 యాంగ్స్టమ్స్. ఓకేనా? 3644 యాంగ్స్టమ్స్ లో వేవ్ లెంత్ ఉంది. ఎక్కడ? ఇన్ఫినిటీ నుంచి ఇక్కడికి. ఓకేనా? ఒకసారి మనం ఫస్ట్ దాన్ని చూద్దాం. అంటే సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడో ఆర్బిట్ నుంచి n=3 ఉంది కదా, మూడో ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి అంటే సెకండ్ ఆర్బిట్కి జంప్ చేసింది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏదైతే సి హియర్ నేను డైరెక్ట్ స్పీడ్గా చెప్పేస్తుంది, ఇది థర్డ్ నుంచి సెకండ్ జంప్ చేసింది. సో n వాల్యూ ఎప్పుడు 2నే ఉంటుంది, n1 వాల్యూ, n2 వాల్యూ 3², ఎందుకంటే మూడో దాంట్లో జంప్ చేసింది. సో మనకి వీటిని ఎల్సిఎం చేసి ఇది వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ లాంబ్డా తీసేస్తే ఇదేంటిది, లాంబ్డా తీసేసి ఇదేంటిది, ఇది 1/100 పల్టీ కొట్టేస్తుంది. సో వీల్ గెట్ దిస్. సో 5 1 జా 5, 182 జా. ఓకేనా? 36 × 182 ఎంత? 65552 యాంగ్స్టమ్స్, 6552 యాంగ్స్టమ్స్. అర్థమవుతుందా? అంటే చెప్పండి, ఇన్ఫినిటీ వేవ్ లెంత్ ఎక్కువనా, దీని వేవ్ లెంత్ ఎక్కువనా? ఇన్ఫినిటీ ఏమో మనకు 3000 చేంజ్ వచ్చింది. ఎంత వచ్చింది బెత్త? 3644, 3644. ఓకేనా? ఇన్ఫినిటీది ఎంత వచ్చింది? 3644. ఓకేనా? సి హియర్ ఒక్క నిమిషం, మళ్ళీ మెసేజ్ వస్తున్నాయా? ఓకే, నో ప్రాబ్లం. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఏంటిది? దిస్ ఈస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్, 65221 యాంగ్స్టమ్స్. అంటే ఇది ఏంటిది? ఫస్ట్ది, అంటే ఫస్ట్దే. సి హియర్ ఇక్కడ ఫస్ట్దే, ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసిందంతే, థర్డ్ నుంచి సెకండ్కి. ఓకేనా? ఓకేనా? ఇంకా 15 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసేసి. సో ఇదంతా ఇదంతా షార్ట్ వేవ్ లెంత్. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ వేవ్ లెంత్ అనేటువంటి తగ్గిపోతుంది. ఓకేనా? ఇది లాంగెస్ట్ వేవ్ లెంత్, ఇది షార్టెస్ట్ వేవ్ లెంత్, ఇది లాంగెస్ట్ ట్రాన్సిషన్, ఇది షార్టెస్ట్ ట్రాన్సిషన్. క్లియరా? ఓకే, నెక్స్ట్ ఒకసారి అన్ని సిరీస్ కంప్లీట్ చూద్దాం, ఏదేది ఏ రీజన్స్ ఉంది. సో దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు, కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా? కాన్సన్ట్రేట్గా వినండి. సో అల్ట్రా వైలెట్ రీజియన్. సో ఎప్పుడు కానీ లైమన్ సిరీస్ అనేటువంటిది మనకి ఎక్కడ ఉంటుంది? యూవి రీజియన్, అల్ట్రా వైలెట్ రీజియన్ లో ఉంటుంది. క్లియరా? మొత్తం ఎప్పుడైతే ఫస్ట్ ఆర్బిటాల్లోకి ఏదైనా ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు దీన్ని ఏమంటాం? లైమన్ సిరీస్ అంటాం. సో దీంట్లో ఏంటిది ఇవి ఏ రీజియన్ లో ఉంటాయి? లైమన్ సిరీస్ అనేటువంటిది అల్ట్రా వైలెట్ రీజియన్ లో లేదా యూవి రీజియన్ లో ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ విజిబుల్ రీజియన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? బామర్ సిరీస్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? విజిబుల్ రీజియన్ లో ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బామర్ సిరీస్, అదే విజిబుల్ రీజియన్ లో ఉంటుంది. ఓకేనా? విజిబుల్ రీజియన్ లో ఉంటుంది. సో దీంట్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎంత? 65552 నుంచి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎంత? 3644 యాంగ్స్టమ్స్. ఇదేంటిది? సెకండ్ దానికి. ఓకేనా? ఫస్ట్ దానికి ఎంత? షార్టెస్ట్ వేవ్ లెంత్ 1216. లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎంత చెప్పుకున్నాం? 1216 అని చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే పాస్చర్. ఓకేనా? పాస్చర్ సిరీస్. ఓకేనా? పాస్చర్ సిరీస్ అంటే ఏం లేదు, ఎలక్ట్రాన్ అనేటువంటిది థర్డ్ దాంట్లోకి జంప్ చేస్తానట్టు. ఫస్ట్ దాంట్లోకి జంప్ చేస్తేనే, ఫస్ట్ ఫ్లోర్లోకి జంప్ చేస్తేనేమో లైమరు, సెకండ్ ఫ్లోర్లోకి జంప్ చేస్తేనే ఏంటిది? బామరు, థర్డ్ ఫ్లోర్లో జంప్ చేస్తే ఏంటిది? పాస్చర్. ఓకేనా? థర్డ్ ఆర్బిటాల్లో. అండ్ ఫోర్త్ ఆర్బిటాల్లో జంప్ చేస్తే దాన్ని మనం బ్రాకెట్ సిరీస్ అంటాం. ఓకేనా? దీని n=4 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది n=3 నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? n=5 అంటే ఏంటంటే ఫండ్ సిరీస్ అన్నట్టు. ఓకేనా? ఫండ్ సిరీస్ అన్నట్టు. సో ఇది షార్ట్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో ఉంటుంది. ఏంటిది? పాస్చర్ ఏంటిది? ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో ఉంటుంది. అండ్ బ్రాకెట్ కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో ఉంటుంది. అండ్ ఫండ్ మూడు కూడా ఇన్ఫ్రారెడ్ రీజియన్ లోనే ఉంటాయి మూడు. బట్ కొంచెం షార్ట్ గా దేంట్లో ఉంటుంది? ఇన్ఫ్రారెడ్ రీజియన్ ఏంటి? పాస్చర్లో. అర్థమవుతుందా? షార్ట్ ఇన్ఫ్రారెడ్ ఏంటిది? ఈ రెండు ఇక్కడ రాస్తున్నా చూడండి, పాస్చర్ అండ్ బ్రాకెట్, ఇవి రెండేంటి? షార్ట్ ఐఆర్ రీజియన్ అంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో లాంగ్ ఐఆర్ రీజియన్ ఏంటిది? ఫండ్ రీజియన్. ఏంటిది? ఫండ్ రీజియన్. పి సైలెంట్ ఇలా, PFOND పాస్చర్ సిరీస్. క్లియరా? సో దేంట్లోనైనా కూడా లాంగెస్ట్ వేవ్ లెంత్ ఏంటిది? ఫస్ట్దే. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్దే లాంగెస్ట్ వేవ్ లెంత్. సి హియర్ ఇందులో ఇదే లాంగెస్ట్ వేవ్ లెంత్. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే ఇదే లాంగెస్ట్ వేవ్ లెంత్, దీంట్లో చూసుకున్నట్టయితే ఇదే లాంగెస్ట్ వేవ్ లెంత్. ఓకేనా? దేంట్లో అయినా ఫస్ట్దే లాంగెస్ట్ వేవ్ లెంత్, గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఫండ్ సిరీస్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ట్రాన్సిషన్స్ అడిగింది అనుకోండి, ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ 4వ ఆర్బిటాల్ నుంచి ఫస్ట్ ఆర్బిటాల్లోకి దూకింది, అర్థమవుతుందా? అది డైరెక్ట్ ఇప్పుడు 4వ ఫ్లోర్ నుంచి ఒకటే ఫ్లోర్లోకి దూకింది అనుకుందాం, అర్థమవుతుంది? 4వ ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్కి వస్తుంది. ఆ డైరెక్ట్గా 4వ ఫ్లోర్లో పడాలని, అంటే ఒకటో ఫ్లోర్లో పడాలని లేదుగా, 4వ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో పడవచ్చు, అర్థమవుతుందా? థర్డ్ ఫ్లోర్లో పడవచ్చు, అర్థమవుతుందా? 4th ఫ్లోర్ నుంచి దొరికితే 3rd ఫ్లోర్ అయినా పడచ్చు, సెకండ్ ఫ్లోర్ అయినా పడచ్చు, ఓకేనా? లేదా డైరెక్ట్ 4th నుంచి ఫస్ట్లో అయినా పడచ్చు, ఓకేనా? అంటే ఇది 4th అనుకుందాం, ఇది ఫస్ట్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ దూకొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ దూకొచ్చు, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు, లేదా ఫస్ట్ నుంచి థర్డ్ దానికి ఇలా. సో ఇలా మొత్తానికి 4 నుంచి ఒకటి వరకు జంప్ చేస్తే మొత్తం ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయని క్వశ్చన్ అడుగుతాడు. సో దిస్ ఈస్ హ్యావ్, సో ఇది షార్ట్ కట్ ఫార్ములా. షార్ట్ కట్ ఫార్ములా ఏంటిది? n2 minus n1 by 2 and n2 minus n1 అంటే whole by 2 plus 1. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, see here I will write with different color, then you will understand. n2 minus n1 into n2 minus n1 plus 1 by 2, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 4 దాని నుంచి జంప్ చేసింది అనుకున్నాం, n2 ఎంత? 4, 4th నుంచి 1లోకి జంప్ చేసింది, అంటే ఏంటి? లైమన్ సిరీస్లోకి జంప్ చేసింది. సో n1 వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుంది? లైమన్ సిరీస్కి 1 ఉంటుంది. సో n2 వాల్యూ 4, n1 వాల్యూ ఎంత? 1 ఇంటూ, సో n2 వాల్యూ 4 మైనస్ 1, n1 వాల్యూ ప్లస్ 1, ఓకేనా? సో బై 2. సో 4 minus 1 ఈక్వల్ ఎంత? 3 మైనస్ 4 minus 1 ప్లస్ 1 అంటే 4 by 2. ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 3 1s 3 2s. సో 3 minus 2 ఈక్వల్ ఎంత? సారీ, 3 into 2 ఈక్వల్ ఎంత? ఇక్కడ ఇంటూ 3 into 2 ఈక్వల్ ఎంత? 6. అంటే 6 స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయి, ఓకేనా? ఓకే సభ, ఓకేనా? సో ఇక్కడ వరకు కంటెంట్ కంప్లీటెడ్. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? 11 మెంబర్స్ ఉన్నారు, లాస్ట్ వరకు ఉండండి, ఓకేనా? సో వాట్ ఈస్ ద క్వశ్చన్? సో what will be the longest wavelength in the Balmer series of the spectrum? Balmer series లో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఏది అని అడుగుతున్నాడు, చెప్పండి. నానోమీటర్లు ఇచ్చిండు, వెరీ ఇంపార్టెంట్. మనం యాంగ్స్ట్రామ్స్ లో కనుక్కున్నాం, ఓకేనా? లాంగెస్ట్ వేవ్ లెంత్ అడుగుతున్నాడు. యాంగ్స్ట్రామ్ నుంచి నానోమీటర్స్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం చెప్పండి బేటా. హౌ వి విల్ కన్వర్ట్ యాంగ్స్ట్రామ్స్? ఎట్లా? హియర్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యాంగ్స్ట్రమ్స్, ఓకేనా? 1 నానోమీటర్ అంటే సియర్, ఓకే సార్, ఓకేనా? వాట్ విల్ ఆన్సర్? సి హియర్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం లాంగెస్ట్. బాల్మర్ సిరీస్లో లాంగెస్ట్ సిరీస్ ఏమని చెప్పుకున్నాం? 3 నుంచి 2కు జంప్ చేసేదాన్ని, అది లాంగెస్ట్ అని చెప్పుకున్నాం. అది ఎంత వచ్చింది మనకు ఆన్సర్ చెప్పండి? 6,552 యాంగ్స్ట్రమ్స్ వచ్చింది మనకు. ఒకసారి చూడండి, 6,552, అర్థమవుతుందా? 6,552 ఫస్ట్ దానికి 6,552 వచ్చింది. నెక్స్ట్ దానికి మనకు 3,000 చేంజ్ వచ్చేసింది, 3,500 సంథింగ్ వచ్చేసింది మనకు సెకండ్ దాన్ని, అంటే ఇన్ఫినిటీ దాన్ని, ఓకేనా? సో దీన్ని ఇప్పుడు యాంగ్స్ట్రమ్ నుంచి మనం 6,552 యాంగ్స్ట్రమ్స్ ని మనం ఇంటూ ఏం చేయాలి? ఇక్కడ 10 నానోమీటర్స్ చేయాలి. సో వాట్ విల్ గెట్ ఈ దీన్ని పాయింట్లోకి మార్చండి. సో 655.2 ఇక్కడ ఏది వస్తుంది చెప్పండి? 655 అంటే అప్రాక్సిమేట్లీ బి చూడండి, 656 వస్తుంది, ఓకేనా? 650 వస్తుంది. ఎస్ పవర్ 10. అనుష్, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నానోమీటర్స్లో మనం కన్వర్ట్ చేస్తాం సింపుల్గా, ఓకేనా? అది మనం ఆల్రెడీ కనుక్కున్నాం, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. సో ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది మీరు వాడకండి, నేను చెప్పిన దాన్ని చూడండి ఫార్ములాతోని, ఓకేనా? నెక్స్ట్, the spectral line observed at 343 nanometers in the Balmer series. The hydrogen spectrum corresponded to transition of an electron from the nth orbital. What is the value of the n? Question ni ఒకటికి రెండు సార్లు చదవాలి. What is the value of n అడుగుతున్నారు మనకు. What is the value of n అడుగుతున్నాడు. మనకి ఏంటంటే spectral line observed at 434 nanometers in the Balmer series of the hydrogen spectrum corresponded to transition of an electron from nth orbit. మనకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అర్థమవుతుందా? ఫస్ట్ నాకు ఒక ఆన్సర్ చెప్పండి. మనకు బాల్మర్ సిరీస్లో n1 ఎంత? n1 ఈక్వల్ ఎంత చెప్పండి? బాల్మర్ సిరీస్లో n1 ఈక్వల్ ఎంత?
వెరీ గుడ్, వెరీ గుడ్. ఆప్షన్ ఏ వెరీ గుడ్. ఓకేనా. బాల్మర్ సిరీస్, ఇన్ బాల్మర్ సిరీస్ వాట్ ఈస్ ద N1 వాల్యూ? N1 వాల్యూ అనేటువంటిది 2. అర్థమవుతుందా? N1 వాల్యూ, లైమర్ సిరీస్ కి N1 వాల్యూ ఎంత? 1. ఎందుకంటే అన్ని 1 లోనే జంప్ చేస్తాయి. బాల్మర్ సిరీస్ కి ఎంత? 2. ఎందుకంటే అన్ని 2 లోనే జంప్ చేస్తాయి. ఓకేనా. మనకి ఏమడుగుతున్నా అంటే సో N1 వాల్యూ ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. 1/N1 అండ్ మైనస్ 1/N2 ఉంటుంది కదా, N2 ఉంటుంది కదా. సో ఎక్కడి నుంచో ఈ N2 అనేటువంటిది N2 నుంచి N1కి జంప్ చేస్తుంది ఎప్పుడు కానీ. ఓకేనా. N2 నుంచి N1 జంప్ చేస్తుంది. ఇక్కడ nth ఆర్బిటాల్ నుంచి ఒకటి ఎలక్ట్రాన్ వచ్చి ఎక్కడ బాల్మర్ సిరీస్ లో జంప్ చేసిందంట. nth ఆర్బిటాల్, అది ఏ ఆర్బిటాల్ మనకు తెలియదు. ఓకేనా. సో అది ఏ ఆర్బిటాల్లో మనం కనుక్కోవాలి. సింపుల్ గా చెప్పాలంటే మనం N2 వాల్యూ కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చి N2లో జంప్ చేసిందో, అంటే థర్డ్ దాని నుంచి వచ్చిందా, ఫోర్త్ దాని నుంచి వచ్చిందా, ఫిఫ్త్ దాని నుంచి వచ్చిందా, సిక్స్త్ దాని నుంచి వచ్చిందా, మనం కనుక్కోవాలి. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడి నుంచి వచ్చి సెకండ్ దానిలో జంప్ చేసింది. అర్థమవుతుందా? మనకి N2 వాల్యూ ఎంత? 2. సారీ, N1 వాల్యూ ఎంత? 2. N2 వాల్యూ ఎంతో తెలియదు. అర్థమవుతుందా? అంటే ఒక ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ నుంచి వచ్చి ఎక్కడ సెకండ్లో అనుకుందా, లేదా ఫోర్త్ నుంచి వచ్చి సెకండ్లో జంప్ అయిందా, లేదా ఫిఫ్త్ నుంచి వచ్చి సెకండ్లో జంప్ అయిందా, లేదా సిక్స్త్ నుంచి వచ్చి సెకండ్లో జంప్ అయిందా, లేదా థర్డ్ నుంచి వచ్చి సెకండ్లో జంప్ అయిందా, మనం కనుక్కోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆప్షన్ బిలో చూడండి. ఆప్షన్ బిలో చూడండి. థర్డ్ అని చెప్పాడు, ఇక్కడ థర్డ్ అని చెప్పాడు. థర్డ్ నుంచి వచ్చి సెకండ్లో జంప్ చేస్తే మనకు ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం. థర్డ్ నుంచి సెకండ్లో జంప్ చేసేది బామర్ సిరీస్కి. అర్థమవుతుందా? అప్పుడు మనకు 434 నానోమీటర్స్ వచ్చిందా, మనకి రాలేదు. అప్పుడు ఎంత వచ్చింది మనకి? థర్డ్ నుంచి సెకండ్ జంప్ చేసినప్పుడు 655, ఇంతకుముందు చెప్పున్నా బేటా. సి హియర్ మనకి ఎంత వచ్చింది? 655 వచ్చింది. దీని యాంగ్స్టమ్లోకి మార్చితే ఎంత వస్తుంది మనకి? 655 సారీ, ఇది మీటర్స్. దీన్ని మీటర్స్లోకి మార్చాలి. ఇది మీటర్స్లో ఉంది ఆన్సర్, మీటర్స్లో ఉంది. సి హియర్, దీన్ని మీటర్స్లోకి మార్చండి. ఎలా మార్చాలి చెప్పండి? 6555ని మీటర్లోకి మార్చండి. ఎలా మారుస్తారు మీటర్లోకి చెప్పండి? మీటర్లోకి ఎలా మారుస్తారు? యాంగ్స్టమ్స్ని మనకు మీటర్స్లోకి మార్చాలి. జస్ట్ ఎలా మారుస్తారు చెప్పండి? యాంగ్స్టమ్స్ టు మీటర్ అని టైప్ చేయండి. 10⁻⁻10 సారీ 10⁻⁻9. ఇప్పుడు 655 ఇప్పుడు యాంగ్స్టమ్స్ నుంచి మనం దేంట్లోకి మార్చాలి? నానోమీటర్స్కి మార్చాలి. ఏం లేదు, ఇంటూ 10⁻⁻9 చేయాలి. ఇప్పుడు దీని ఇంటూ 10⁻⁻9 చేసినాం. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? ఇంత వస్తుందా? సారీ, ఇది నానోమీటర్స్లో ఉంది కాబట్టి నానోమీటర్స్ కదా. నానోమీటర్స్ అంటే మనం 10⁻, యాంగ్స్టమ్ నుంచి నానోమీటర్స్కి ఎట్లా కన్వర్ట్ చేస్తాం బేటా? జస్ట్ ఇంటూ 10 చేయాలి. ఓకే, ఇంటూ 10 చేయాలి బేటా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంటూ 10 చేయాలి. నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన. యాక్చువల్లీ ఇది 655.2 రావాలి. మనకి ఇక్కడ వచ్చిందా? రాలేదు. అంటే ఇది థర్డ్ది మాత్రం కాదు. మీకు అర్థమైంది? అల్టిమేట్లీ నేను ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్ కాదు. మనకి ఇక్కడ 75% ఆన్సర్ వచ్చినట్టే కదా. అయితే ఫోర్త్ అన్నై ఉంటుంది, అయితే ఫిఫ్త్ అన్నై ఉంటుంది. ఓకేనా. అయితే ఫోర్త్ అన్నై ఉంటుంది, అయితే ఫిఫ్త్ అని ఉంటుంది. ఫోర్త్ నుంచి అయినా జంప్ చేసి ఉంటుంది, లేదా ఫిఫ్త్ నుంచి అయినా, లేదా సిక్స్త్ నుంచి అయినా వచ్చి జంప్ చేసి ఉంటుంది. సార్ హౌ కెన్ బి మీటర్స్లోకి ఎట్లా జంప్ చేయాలంటే, ఎట్లా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10⁻⁻10 వేయాలి. అర్థమవుతుందా? 10⁻, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు క్యాల్కులేషన్ చేసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ ఒకసారి చూడండి. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జెడ్ వాల్యూ, అర్థమవుతుందా? నేను 5 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏం తీసుకోవట్లేదు, జెడ్ వాల్యూ కనుక్కుంటున్నాను ఫస్ట్. సి హియర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకి ఎంత ఇచ్చిండు అంటే వేవ్ లెంత్ ఎంత ఇచ్చిండు బయట? మనకి 432 ఏమి ఇచ్చిండు? నానోమీటర్స్ ఇచ్చిండు. అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఓకేనా. సి హియర్ మన వాల్యూస్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ ఈ క్యాలిక్యులేషన్, కాన్సన్ట్రేట్గా వినండి. కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1/λ. ఓకే. ఆర్ జెడ్ వాల్యూ ఎంత మనకి? 1 సబ్స్టిట్యూట్ చేసేసాం. సో 1 ఇక్కడ 2² వస్తుంది, ఎందుకంటే బాల్మర్ సిరీస్ కాబట్టి. మనకు N2 వాల్యూ మనకు తెలియదు, వదిలేయండి. ఓకేనా. N2 వాల్యూనే మనం కనుక్కోవాలి ఈ ఈక్వేషన్ నుంచి. ఓకేనా. సి హియర్ 1/λ ఇంటూ ఆర్. ఇక్కడ దీన్ని ఒకసారి ఎల్సిఎం చేసి చూడండి. వాట్ యూ విల్ గెట్? N2² - 4/4n² అనేటువంటిది మనకు వస్తుంది. ఏంటిది? ఈ కంప్లీట్ దాన్ని ఎల్సిఎం చేసినట్టయితే. క్లియరా? ఎస్, యూనిట్ కాదు, అదొక నెంబర్ కానీ
ఇప్పుడు చూడండి బేట, ఇది మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఓకేనా? డౌట్ వస్తుంది. ఇది వేవ్ ఇక్కడ మనకు మీటర్లో ఇచ్చాడా సార్, యాంగ్స్టమ్స్లో ఇచ్చాడా, లేదా నానోమీటర్లో ఇచ్చాడా? అర్థమవుతుందా? నానోమీటర్లో అయితే ఎప్పుడు కానీ 400 ఎబోనే ఉంటుంది. అర్థమవుతుందా? వాల్యూస్ ఎందులోనే చూడండి 400 ఎబోనే ఉంటుంది. స్టార్టింగ్ అయినా బార్మర్లో అయినా పాస్కల్లో అయినా ఏ సిరీస్లో అయినా 400 ఎక్కువ నానోమీటర్స్ ఉంటుంది. ఇంతకుముందు మనకి ఎంత వచ్చింది బేట? నానోమీటర్లో కన్వర్ట్ చేస్తే 655 నానోమీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడ 3 ఇచ్చిండు, 4 ఇచ్చిండు, 5. ఇది నానోమీటర్ అయితే కాదు, ఓకేనా? వాల్యూ నానోమీటర్లు ఇవ్వలేదు. యాంగ్స్టమ్లో ఇస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఓకేనా? యాంగ్స్టమ్లో ఇస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్కి యూనిట్స్ ఏంటంటే, వేవ్ లెంత్కి నానోమీటర్స్ ఉంటుంది, మీటర్స్ ఉంటుంది, అండ్ యాంగ్స్టమ్స్ ఉంటుంది. యాంగ్స్టమ్స్ కాదు, నానోమీటర్స్ కాదు. ఆప్షన్ దేంట్లో ఇచ్చిండు మనకు? మీటర్లో ఇచ్చినట్టు. అర్థమవుతుందా? మీటర్లో ఇచ్చినట్టు. క్లియరా? మీటర్లో ఇచ్చినట్టు ఇలా చూసుకోవాలి మనం. సి హియర్ n² - 4/2 మనకు ఎల్సిఎం చేసి ఇంత వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ 1/λ ఉంది కదా, సో 1ని నేను తీసేస్తున్నాను. జస్ట్ ఏం చేయాలి? వాల్యూస్ని పల్టీ చేయాలి. ఈ 1/r ఈ r ఏమవుతుంది? 1/r అవుతుంది. 1/r వాల్యూ ఎంత? 911. ఇక్కడ 911 నేను 22 పెట్టేసినాను, ఓకేనా? కొన్నిట్లో 911 ఉంది, 922 అనేది కొన్నిట్లో. సో ఇక్కడ ఇప్పుడు నేను 922 తీసుకున్నా, ఒకటే వాల్యూ ఎక్కువ తక్కువ తీసుకున్నా, ప్రాబ్లం ఏం లేదు, ఏం కాదు. అర్థమవుతుందా? మనకు 90% కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? సియర్ లాంబ్డా వాల్యూ ఎంత మనకు? 434 నానోమీటర్స్, ఓకేనా? అండ్ ఇది ఎంత మనకి? ఆర్ వాల్యూ ఎంత? 1/r. మనం పల్టీ కొడుతున్నాం కదా, 1/r అవుతుంది. సో ఇదేంటిది? ఇది పల్టీ కొడుతుంది, పైకి వెళ్తుంది, ఇవి కిందికి వస్తాయి, ఓకేనా? సో ఇక్కడికి 4n² అవుతుంది, n2² అవుతుంది, అండ్ ఇది అవుతుంది, ఓకేనా? n2² - 4 అవుతుంది, ఓకేనా? బై 4 అవుతుంది. someone said answer, very good. C, someone said answer, very good. See here, ఇక్కడ ఏంటంటే 434 ఉంది కదా, 434 ఉంది కదా, ఇది నానోమీటర్లు ఇచ్చారు. దీన్ని మనం మీటర్లో కన్వర్ట్ చేయాలి. ఎప్పుడు కానీ నానోమీటర్స్ నుంచి మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10⁻⁻9. 10⁻⁻ ఎంత? -9. అర్థమవుతుందా? అండ్ ఇది 912 అనేది ఏంటిది? ఇది యాంగ్స్టమ్లో ఉంది. నేను చెప్పాను, అంటే రిజ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పేటప్పుడు అది 9112 యాంగ్స్టమ్స్ అని చెప్పాను. సో ఇది యాంగ్స్టమ్లో ఉంది. యాంగ్స్టమ్లో నుంచి మనం మీటర్స్లోకి మారవాలంటే ఇంటూ 10⁻⁻10 చేయాలి. ఇది యాంగ్స్టమ్స్ నుంచి మారుస్తున్నాం, పైనదేమో నానోమీటర్స్ నుంచి మారుస్తున్నాం, ఓకేనా? ఇది మీటర్స్ టు ఏంటిది? నానోమీటర్స్ టు మీటర్. ఇది యాంగ్స్టమ్స్ టు మీటర్. 10⁻⁻10. సి ఇక్కడ 10⁻⁻10 చేసిన, ఇది 10⁻⁻9 చేసిన. క్లియరా? నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉంది, బ్రాకెట్లో ఉన్నట్టే ఉంచినాను. నెక్స్ట్ n² / n2², ఓకేనా? ఇప్పుడు దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, అర్థమవుతుందా? 434/912 ఈ 10⁻⁻10 అటు పంపిస్తే ఏమవుతుంది బేటా? ఇంటూ 10⁻⁻9 ఇంటూ 10⁻⁻10 అవుతుంది, ఓకేనా? ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత వస్తుంది? సి హియర్, దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1.189 వస్తుంది. ఒకసారి స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయండి, ఓకేనా? స్పీడ్గా ఎస్ వెరీ గుడ్, 5 వస్తుంది. స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వచ్చింది మనకి? 1.19 వచ్చింది, ఓకేనా? సి హియర్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ సి హియర్ ఈ n2 ఉంది కదా, దీన్ని నేను ఇటు సైడ్ పంపిస్తున్నాను, ఓకేనా? ఇటు సైడ్ పంపిస్తున్నాను. సి హియర్ ఇక్కడ ఏమైంది? n2² ఈయనే ఉంటుంది, అండ్ 1.18 ఇంటూ 1.189 ఇంటూ n2² అండ్ 4 ఇంటూ 1.189 అంటే ఇది మనకు వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఇంకో వెరీ ఇంపార్టెంట్, చాలా మందికి ఇది అర్థం కాదు, ఓకేనా? యాక్చువల్లీ నాకు కూడా అర్థం కాలేదు. సి హియర్ ఈ n2 అనేటువంటిది మనకి ఏంటంటే ఇక్కడ నుంచి n2ని ఇటు పంపిస్తున్నాం మనం. n2ని మనం ఎటు పంపిస్తున్నాం? ఇటు పంపిస్తున్నాం. n2ని ఇటు నుంచి ఇటు పంపిస్తున్నాం. క్లియరా? అప్పుడు ఏమైంది మనకు? టోటల్ వాల్యూ అనేటువంటిది 1.89 n2². ఇది ఎలా వస్తుందని చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంది. సి హియర్, నేను దీని ఇక్కడ రాస్తున్నా, సి హియర్ ఈ n2ని ఎప్పుడైతే n2ని ఇటు పంపిస్తున్నాం, దీన్ని ఇటు పంపిస్తున్నాం, ఓకేనా? సో అప్పుడు ఏమైంది? ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అయిపోయిన తర్వాత ఒకసారి కాన్సన్ట్రేట్గా చూడండి ఇది ఎలా వచ్చింది అనేది. ఇది ఇలా వచ్చింది, ఇక్కడ క్యాలిక్యులేషన్ మొత్తం చేశాను, ఓకేనా? సి హియర్ మనకు n2² అల్టిమేట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 2.25.16 వస్తుంది, ఓకేనా? క్యాలిక్యులేట్ చేసేస్తే సి హియర్ n ఎంత? √20 5² స్క్వేర్ రూట్ క్యాన్సల్, n ఎంత వస్తుంది మనకు? 5 వస్తుంది. అంటే ఏంటిది? 5th ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ 2nd ఆర్బిటాల్లోకి జంప్ చేసినప్పుడు మనకు వేవ్ లెంత్ ఎంత వస్తుంది? 432
నానోమీటర్స్ వేవ్ లెంత్ అనేటువంటిది వస్తుంది. సో ఇంత డెప్త్గా ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అర్థమవుతుందా? షూర్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎంసెట్లో చూస్తారు, డెఫినెట్లీ చూస్తారు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను పని లేక చెప్పట్లేదు బేట, ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది ఎప్పుడు సిఆర్ 2019 అడిగిన క్వశ్చన్, ఓకేనా? సి ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ది radiations cannot be seen hydrogen atom spectrum? See here, which of the following set of the radiations cannot be seen in hydrogen atom spectrum? నేను హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్ చూపించాను, అర్థమవుతుందా? నేను చూపించాను, దాంట్లో ఏమేమి షో చేస్తాయని చెప్పాను. చెప్పండి ఏమేమి షో చేస్తాయి. ఇక్కడ మనకు ఏం షో చేయమని, ఇక్కడ చూడండి, కెనాట్ బి సీన్, ఏమేమి చూడడానికి దొరకాయి హైడ్రోజన్ స్పెక్ట్రంలో. మనం స్పెక్ట్రం చెప్పుకున్నాం, హైడ్రోజన్ స్పెక్ట్రం చెప్పుకున్నాం, ఓకేనా? హైడ్రోజన్ స్పెక్ట్రం చెప్పుకున్నాం. క్లియరా? సి హియర్, మనకు క్లియర్గా తెలుసు, మనకు యూవి ఇన్ఫ్రారెడ్ రెండు మాత్రమే ఉంటాయి, ఓకేనా? స్టార్టింగ్ ఉన్న లైమర్ సిరీస్ ఏమో యూవి, అర్థమవుతుందా? నెక్స్ట్ ఏమో విజిబుల్, మిగిలిన ఏంటి ఇన్ఫ్రారెడ్ అని చెప్పుకున్నాం, ఓకేనా? అంటే ఇవి రెండు రీజన్సే ఉంటాయి. బట్ మనకు ఉన్నాయి అడగట్లేదు, అందులో రెండు రీజన్స్ అడుగుతున్నాడు. మనకు గామా రేడియేషన్ ఉందా? లేదు. ఎక్స్రే రేడియేషన్ ఉందా? లేదు. చెప్పుకున్నామా? మనం చెప్పుకోలేదు. సో దీస్ ఆర్ రాంగ్, ఓకేనా? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది యూవి రీజియన్, ఐఆర్ రీజియన్. నెక్స్ట్, ద టూ సిరీస్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ ది ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్, డు నాట్ బిలాంగ్స్ టు ద ఇన్ఫ్రారెడ్ రీజియన్. అంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్ కి బిలాంగ్ అవ్వని రెండు స్పెక్ట్రల్ లైన్స్ ని అడుగుతున్నాడు. ఇన్ఫ్రారెడ్ రీజియన్ కి బిలాంగ్ అవ్వని ఏంటి చెప్పండి? ఇన్ఫ్రారెడ్ కి ఏం బిలాంగ్ అవ్వవు? వెరీ సింపుల్, లైమన్ సిరీస్ బిలాంగ్ అవ్వదు అండ్ బాల్మర్ సిరీస్ ఇన్ఫ్రారెడ్ కి బిలాంగ్ అవ్వదు, ఓకేనా? ఇవేంటి యూవి రీజియన్ లో ఉంటాయి. అంటే ఇది ఒకటి యూవి రీజియన్ లో ఉంటుంది, ఇంకోటి ఏంటి విజిబుల్ రీజియన్ లో ఉంటుంది, యూవి విజిబుల్. ఇవన్నీ ఏంటి ఇన్ఫ్రారెడ్ కి సంబంధించినవి కాదు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎస్, వెరీ గుడ్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమవుతుందా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని? సో ఇదంతా దానికి మ్యాటర్, ఇదంతా అవసరం లేదు, సింపుల్గా నేను అలా చెప్పేసిన, ఓకేనా? నెక్స్ట్, ఓకేనా? ఇప్పుడు మనకు 3 మెయిన్ ఇంపార్టెంట్ కంప్లీట్ అయిపోయినాయి. ఏం కంప్లీట్? హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్ కంప్లీట్ అయింది, ఎనర్జీ ఏ విధంగా కనుక్కోవాలి, రేడియస్ ఏ విధంగా కనుక్కోవాలి, వెలాసిటీ ఏ విధంగా కనుక్కోవాలి, వాటి మీద క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. స్పెక్ట్రల్ లైన్స్ మీద క్వశ్చన్స్ అయిపోయినాయి, 3 ఇంపార్టెంట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్కి మనకు ఈ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఏంటంటే సి హియర్, ఐసో ఎలక్ట్రానిక్ స్పీచ్ అంటాం వీటిని, ఐసో ఎలక్ట్రానిక్ స్పీచ్ అంటాం. సో క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ 17th September 2020లో షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. చూస్ ద స్మాలెస్ట్ అయాన్. ఏంటిది? చూస్ ద స్మాలెస్ట్ అయాన్ని మనం కనుక్కోవాలి, ఓకేనా? స్మాలెస్ట్ అయాన్ని ఎలా కనుక్కుంటాం? యాక్చువల్గా దీని ఆన్సర్ నేను ఎక్కడో కెమికల్ బాండింగ్ సంథింగ్ వేరే చాప్టర్లో చెప్పాను. ఏమని చెప్పాను? మనం యాటమ్ది ఎక్కువ సైజ్, అంటే ఆనియానికి ఎక్కువ సైజ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆనియానికి ఎక్కువ సైజ్ ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువ యాటమ్కి, క్యాటయాన్కి అన్నిటికన్నా తక్కువ సైజ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆనియాన్ అంటే ఏంటిది? మైనస్ ఛార్జ్ ఉంది. ఆటమ్ అంటే ఏంటిది? దానిపైన ఏ ఛార్జ్ ఉండదు. క్యాటయాన్ అంటే ఏంటి? పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? క్రిస్టల్ క్లియర్. హరి, థ్యాంక్ యూ హరి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సి హియర్, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ వన్. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఎంజీ ఉంది, సోడియం ఉంది, ఎంజీ ఉంది, 2+ ఉంది, ఎన్ఏ ఉంది, ప్లస్ ఉంది. ప్లస్ ఛార్జ్ ఉంటే దాని సైజ్ తక్కువ ఉంటుంది, ప్లస్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే ఇంకా సైజ్ తక్కువ ఉంటుంది, ఓకేనా? ఇంకా సైజ్ తక్కువ ఉంటుంది. క్లియరా? సో స్మాలెస్ట్ అంటే ఫస్ట్ మనకు ఎంజీ 2+ చెప్పాలి, ఓకేనా? బట్ ఇది ఆర్డర్, ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ మీద డిపెండ్ అయినటువంటి క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్, మనకు ఏంటంటే ఒక ఐసోటోప్ ఇస్తాడు, దాంట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి అడుగుతాడు, ఓకేనా? సి హియర్, దీంట్లో కూడా ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఈ మూడిటి ఇచ్చిండు. ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయని చెప్పిండు, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 8, అండ్ న్యూట్రాన్స్ కూడా మనకి 8 ఉంటాయి, న్యూట్రాన్స్ కూడా 8 ఉంటాయి. సి హియర్, ఎప్పుడు కానీ ఒక ఐసోటోప్ ఇచ్చిన అనుకో, ఐసోటోప్లో ఇక్కడ పైన ఉంటుంది కదా, ఇక్కడ పైన ఉండేదాన్ని మనం మాస్ అంటాం, గుర్తుపెట్టుకోండి మాస్ అంటాం. ఈ కింద ఉండేదాన్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. సో అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎంత? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఓకేనా? అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అటామిక్ నెంబర్ 6, దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 6 ప్రోటాన్స్ ఉంటాయి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 1 ప్రోటాన్ ఉంటుంది. క్లియరా? అర్థమవుతుందా? సో ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఎంత? 18, దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి?
18 ప్రోటాన్స్ ఉంటాయి. క్లియరా? సో అటామిక్ నెంబర్ అంటే ఏంటి? ఈక్వల్ టు ప్రోటాన్స్. ఓకేనా? బట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఏంటి? ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ ప్లస్ ఒకవేళ దానిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకోండి, అటామిక్ నెంబర్ కార్బన్ అటామిక్ నెంబర్ 6 దానిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకో, దాని దగ్గర ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుంది కదా. అర్థమవుతుంది? అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ పైన మనకేంటి అటామిక్ అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి డిపెండ్ అవుతాయి. సి హియర్ ఇప్పుడు ఏం అడిగిండు మనకు? 17, 18 18. సో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఈ నెంబర్లో ఉన్నటువంటి ఆటమ్ ఏందని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి అనేటువంటి క్రిస్టల్ క్లియర్ రైట్ ఆన్సర్. ఎందుకంటే సి హియర్ ఇక్కడ రాస్తున్న క్లోరిన్ పైన ఎంత? మాస్, మాస్ 35 అండ్ అటామిక్ నెంబర్ ఎంత? 17. క్లోరిన్ పైన ఏ ఛార్జ్ ఉంది? నెగిటివ్ ఛార్జ్ ఉంది. అటామిక్ నెంబర్ 17 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎంత? ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఎంత? 17. ఓకే, దాంట్లో 17 ఎలక్ట్రాన్స్ రైట్, బట్ దీనిపైన మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18. ఓకే, ప్రోటాన్స్ తెలిసినాయి, ఎలక్ట్రాన్స్ తెలిసినాయి. ఓకే, మరి న్యూట్రాన్స్ ఎట్లా కనుక్కోవాలి? వెరీ ఇంపార్టెంట్. మనకు దేంట్లోనైనా మాస్ ఇస్తాడు. సి హియర్ దీంట్లో మాస్ ఇచ్చిండు, దీంట్లో మాస్ ఇచ్చిండు, ప్రతి దాంట్లో మాస్ ఇచ్చిండు. మాస్ మైనస్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్ మైనస్ ప్రోటాన్స్. అటామిక్ మాస్ మైనస్ ప్రోటాన్స్ చేస్తే మనకు న్యూట్రాన్స్ వస్తాయి. దీంట్లో అటామిక్ మాస్ ఎంత ఉంది? ఆప్షన్ బిలో 35, బెట 35 ఉంది. అండ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. 35 మైనస్ 17 ఎంత? 35 మైనస్ 17 ఎంత? మనకు 35 మైనస్ 17 ఈజ్ ఈక్వల్ ఎంత? 18. 35 మైనస్ 17 ఈజ్ ఈక్వల్ ఎంత? 18. సో అంటే 18 న్యూట్రాన్స్ ఉన్నాయి, 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 18 ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఐసో ఎలక్ట్రాన్ అంటే దీని రకలు. సి హియర్ ఇది ఇందులో ఈ చాప్టర్లో ఎందుకు ఇచ్చిండో నాకు తెలియదు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఎప్పుడో చెప్పుకున్నాం. అర్థమవుతుందా? ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్కి ఎక్కువ ఉంటుంది అండ్ డి ఆర్బిటాల్కి ఎఫ్ ఆర్బిటాల్కి పూర్తి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడో చెప్పుకున్నాను. అన్నింటికన్నా ఎక్కువ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎస్ ఆర్బిటాల్కి ఉంటుంది, దాని తర్వాత పి, దానికంటే కొంచెం తక్కువ డి, దానికంటే ఇంకొంచెం తక్కువ ఎఫ్కి. ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పేశాను. ఓకేనా? ఎప్పుడో చెప్పేశాను. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈజీ క్వశ్చన్స్. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాయి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో ఇది 2020లో అడిగిండు, షిఫ్ట్ 2021లో కూడా అడిగిండు, బట్ ఆ క్వశ్చన్ నేను తీసుకోలేదు. ఓకేనా? సో ఇంతవరకు ఎనఫ్. సి హియర్ దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయని అడిగిండు. సి హియర్ ఇది S2 మైనస్ పైన ఉంది ఏంటిది? మాస్ ఎంత ఉంది? 32 ఉంది. ఇందులో ఎలక్ట్రాన్స్ ఎన్ని? అటామిక్ నెంబర్ కింద ఉంది ఏంటిది? అటామిక్ నెంబర్ 16 ఉంది. 16 దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 16 ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 16 ప్లస్ ఇక్కడ 2 మైనస్ ఉంది ప్లస్ 2. 16 ప్లస్ 2 ఎంత? 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకు. ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 18, ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 16. మన న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? మాస్, అటామిక్ మాస్ ఎంత? 32 మైనస్ ప్రోటాన్స్ ఎంత? 16. 32 మైనస్ 16 ఎంత? 16. అంటే 16 ఎలక్ట్రాన్స్, 16 ప్రోటాన్స్ అండ్ 18 ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎన్ని? 16 న్యూట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. సో 16, 18, 16 ఎందులో ఉంది? 16, 18, 16 ఫస్ట్ ప్రోటాన్స్ 16. ఓకే, 16 ఉంది. సో ఇవి రెండు రాంగ్. నెక్స్ట్ ఏంటిది? న్యూట్రాన్ ఎన్ని ఉండాలి? 16 ఉండాలి. సిఆర్ ఇందులో 16, ఇందులో 16 ఉంది. ఓకే, మేబీ. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ 18. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియరా? ఎస్, వెరీ గుడ్. క్లియరా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అడిగిండు. ఓకేనా? ఎంత సింపుల్ చెప్పండి. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ చూడండి. N3 మైనస్ లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి బేటా? సింపుల్. ఒక నైట్రోజన్లో మనకి ఎన్ని ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? బట్ దీనిపైన 3 ఛార్జ్ ఉంది, -3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. 7 + 3 ఎంత? 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ మొత్తం దీన్ని చిట్టా మొత్తం ఇచ్చాను చూడండి. ఇక్కడ చిట్టా మొత్తం నైట్రోజన్ N2లో 10 ఉంటాయి, F2లో 11 ఉంటాయి, O2లో మనకు 16 ఉంటాయి, దీంట్లో 16 ఉంటాయి. మొత్తం సేమ్ దేంట్లో ఉన్నాయి? ఆప్షన్ సిలో ఉన్నాయి చూడండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకసారి చూడండి. క్లియర్? ఎంత సింపుల్గా అడుగుతున్నాడు. అటామిక్ స్ట్రక్చర్ నుంచి కూడా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రెస్పెక్టివ్లీ. ఇది 2018లో ఏపీ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్, టీఎస్ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? టీఎస్ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్ రెస్పెక్టివ్లీ. దీంట్లో మనకి ఇదేంటి? నైట్రోజన్. దీన్ని మీరే కనుక్కొని చెప్పండి. అనుష్, ఎస్, వెరీ గుడ్. మీరే కనుక్కొని చెప్పండి. సి
ఫస్ట్ ప్రోటాన్స్ ఎన్ పైన 14 ఉంది, 7 ప్రోటాన్స్ ఉన్నాయి. ఓకే, ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 7. అండ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? నైట్రోజన్ పైన 3- ఉంది, సారీ నైట్రోజన్ పైన 3- ఉంది, అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ ఎన్ని? 7. ప్రోటాన్స్ 7 దేంట్లో ఉన్నాయి? ఆప్షన్ ఏలో ఉన్నాయి, ఆప్షన్ బిలో ఉన్నాయి, ఆప్షన్ సిలో రాంగ్, ఆప్షన్ డిలో ఉన్నాయి. ఓకే, న్యూట్రాన్స్ ఎన్ని? న్యూట్రాన్స్ ఎలా కనుక్కుంటాం? మాస్ ఎంత ఇచ్చిండు? మాస్ ఎంత ఇచ్చిండు? 14 ఇచ్చిండు. అండ్ ప్రోటాన్స్ ఎన్ని? 7. 7 - 7 = 7. సో న్యూట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి, 2. సో నెక్స్ట్ ఎంత? సి ఇయర్. ఇది రాంగ్, దీంట్లో 10 చెప్పిండు. సో ఇది బి అండ్ డి రెండు ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. దీంట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి అనేటువంటి కరెక్ట్. ఎస్, ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ d orbital having electrons density along the axis? Electron density along the axis దేంట్లో ఉంటుంది బేటా? d orbital లో. see here, dx dxy dyz dzx and dx square minus y square and dz square. ఈ రెండిట్లో ఏముంటుంది? ఎలాంగ్ ద ఆక్సిస్ ఉంటాయి. ఎలాంగ్ ద ఆక్సిస్ అంటే ఇప్పుడు ఇల్లు ఉంది అనుకోండి, డి ఆర్బిటాల్ అనేటువంటి ఆక్సిస్ మీద ఉంటాయి అన్నట్టు, ఇట్లా యాక్సిస్ మీద ఉంటాయి అన్నట్టు. ఓకేనా? జెడ్ స్క్వేర్లు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి, ఎలాంగ్ ద యాక్సిస్, దీని మధ్యలో నుంచి ఇలా వస్తాయి. ఓకేనా? బట్ ఇవి రెండు ఏంటిది? లైన్స్ కి ఎలాంగ్ ద యాక్సిస్ ఉండవు, ఈ మధ్యలో ఉంటాయి అన్నట్టు, ఇట్లా మధ్యలో ఉంటాయి. క్లియరా? వీటి మూడిట్లో. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ సి, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎలాంగ్ ద యాక్సిస్ ఉంటాయి, ఈ లైన్ మీద ఉంటాయి. ఓకేనా? నో ఐడియా? హరి, ఎలాంగ్ ద యాక్సిస్ డి ఆర్బిటల్ స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సి హియర్, ఈ రెండు ఉన్నాయి కదా, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్, ఇవి రెండు లైన్ మీదకి వెళ్ళి ఉంటాయి. డి ఆర్బిటల్ స్ట్రక్చర్ ఎంత? డబుల్ డంబిల్, ఇలా ఉంటుంది డబుల్ డంబిల్ స్ట్రక్చర్ అనేటువంటిది. సో ఇవి యాక్సిస్ మీద ఉంటేనేమో ఎలాంగ్ ద యాక్సిస్ అంటారు. ఒకవేళ యాక్సిస్ మీద లేకుండా ఈ మధ్యలో ఉన్నాయి అనుకోండి, వాటిని దోస్ ఆర్ నాట్ ఎలాంగ్ ద యాక్సిస్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ which is the correct order of increasing energy of the orbitals? See here, increasing energy of the what? ఆర్బిటాల్స్. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 22. z అంటే ఏంటి? అటామిక్ నెంబర్ 22. అటామిక్ నెంబర్ 22 దేంట్లో ఉంటుంది బేటా? టైటానియం ఉంటుంది. టైటానియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 అండ్ 4d2 సారీ 3d2 4s2 అండ్ 3d2. సో దీంట్లో ఆర్డర్ ఏంటిది? ఫస్ట్ 3d కంటే ముందు 4s వస్తుంది అకార్డింగ్ టు హుండ్ రూల్స్. ఇది హుండ్ రూల్ మీద బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్. అర్థమవుతుందా? హుండ్ రూల్ అయినా సంథింగ్ ఏదో ఒక రూల్ మీద బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్. సో 4s ఆర్బిటల్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. అర్థమవుతుందా? వెన్ కంపేర్స్ టు 3d, అందుకనే 4s ఫస్ట్ వస్తుంది. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? 3s 3p 4s అండ్ 4d 3d. సో ఈ ఆర్డర్ ఎక్కడ ఉంది చెప్పండి? ఆప్షన్ సిలో ఉంది. 3s 3p 4s 4d. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, దాని కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది. నెక్స్ట్, ఇది హోంవర్క్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ రాసే ఉంది కదా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ f2 ప్లస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఓకేనా? ఇక్కడ డి Fe+2 అంటే ఫెర్రస్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3d+2. యాక్చువల్గా ఇది 3d6 4s2. ఓనా? 4s2. సో లాస్ట్ దాని నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేయండి, ఎందుకంటే +2. సో 3dలో మనకు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీంట్లో ఏ విధంగా అయితే 3dలో 6 ఉన్నాయో, మిగిలిన వేటిలో 6 ఉంటాయి. సి హియర్, మనకి ఎఫ్లో ఫెర్రస్లో ఏంటిది? డి ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి? 3d6 ఉంటాయి. అండ్ పి ఎలక్ట్రాన్స్ ఇన్ నియాన్లో పి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 10 పి ఎలక్ట్రాన్స్, సారీ 6 పి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ns2 np 1s2 1s2 2s2 2p6. సో దీంట్లో 6. ఓకేనా? 3s2. సో పిలో ఎన్ని ఉంటాయి? మనకు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, 1s2 2s2 2p6 3s2 అండ్ 3p2 3s2 అండ్ 3p2. ఓకేనా? సో దీంట్లో కూడా మనకు ఎన్ని అడుగుతున్నాడు? ఎస్ ఆర్బిటల్ ఎన్ని ఉంటాయి? 1s2 2s2 ఇక్కడ 3s2 3p2. సో 3s2 మొత్తం ఇది 3s2 అనుకుంటావు. 3p2 ఒక నిమిషం 3s2 3p2 ఎస్లో మొత్తం 6 ఉంటాయి. సి హియర్, ఈడ 2 అండ్ ఈడ 2. దీంట్లో కూడా మనకు 6 ఉంటాయి. సో దీంట్లో ఒక్క దాంట్లో మనకు పి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? క్లోరిన్లో 11 ఉంటాయి. ఇట్ వుడ్ బి ఇఫ్ యూ కీప్ ద
questions without answers, sir? Yes, better. Because no need, yaar, just for idea only. Those are very simple questions. Okay, na? You can do very easily. That's why I explained very clearly only. No problem. With answers only I explained. No problem. See here, this beryllium 2+ అనేటువంటి isoelectronic with what? Beryllium 2+ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి బేటా? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం. బెరీలియం 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి యాక్చువల్గా. 2+ అంటే ఎంత? దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఇంకా మిగిలిన దేంట్లో ఉంటాయి? దేంట్లో ఉంటాయి? లిథియం ప్లస్లో. లిథియం ప్లస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లిథియం అటామిక్ నెంబర్ 3, దీనిపైన ప్లస్ ఉంది కాబట్టి 3 - 1 is ఎంత? 2. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఇది కూడా ఐసోఎలక్ట్రానిక్ స్పీసీసే. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకేనా? చాలా టైం తీసుకున్నాను. అప్రాక్సిమేట్లీ 2.5 hours, 2 hours, అప్రాక్సిమేట్లీ 2 hours తీసుకున్నాను. ఓకేనా? లెంత్ అనిపించచ్చు, బట్ ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటి వస్తాయి. అటామిక్ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి మనం సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ చేసేసాం. ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ల్యాప్టాప్లో కూడా ఛార్జింగ్ అనేటువంటిది అయిపోయింది. జూమ్ ప్రాబ్లం ఉంటుంది, అందుకని నేను నైటే తీసుకుంటాను డైలీ లైవ్ క్లాస్ అనేటువంటిది. ఓకేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ.